వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యంగా ప్రమాణ స్వీకారం. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలు, గెలిచిన అందరి ఎమ్మెల్యేలతో, అటు ప్రతిపక్ష అన్ని పక్షాలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో వీరందరితో ప్రమాణ స్వీకారం చేసే ఒక రోజు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రతిపక్ష అంటే హోదా కూడా దక్కని వైసీపీ వెళుతుందా లేదా అనేది చాలా సందిగ్ధమైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఓటమి పాలైన తర్వాత అసెంబ్లీ వైపు చూడని పరిస్థితి ఉంది. ప్రొటెం స్పీకర్ ద్వారా కానీ తన ఎమ్మెల్యేలను పంపించారు, కానీ తాను మాత్రం రాలేదు. కానీ అంటే ఆయన అసలు చానాళ్ళు బయటికి రావడానికే ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. దాంతో తుంటి గాయం, ఆపరేషన్ అలాంటివి కూడా సాగినాయి. బట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వరుస సమావేశాలు జరుపుతున్నారు. ఓటమికి కారణాలు ఏంటి అనే దానికంటే కూడా అసలు ఎందుకు ఓడిపోయామన్న దాని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎన్నో చేసాం అయినా సరే ఎందుకు ఓడిపోయాం, ఎన్నో చేసాం అయినా ఎందుకు ఓడిపోయాం అంటూ పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారి కూడా ఏమీ అర్థం కాని పరిస్థితిలో వెళ్ళిపోయేలాంటి పరిస్థితి కారణమవుతుంది. సో మొత్తంగా ఈ రోజును కనుక మనం రెండు రకాలుగా చూస్తే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు 151తో నేను వచ్చాను అనుకున్నప్పుడు అసెంబ్లీలో, అలాగే ప్రతిపక్షంగా ఉన్న 23 మంది ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీని అవహేళన చేసిన దృశ్యాలు, ముఖ్యంగా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి అంటూ సినిమాల్లో చూపించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దృశ్యాలు, ముఖ్యంగా వరుసబెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు బూతులు తిడుతుంటే అధికార పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో అతి దారుణంగా దూషిస్తుంటే, కుటుంబాన్ని దూషిస్తుంటే కూడా ఆయన పగలబడి నవ్వుకున్న రోజులు ఆనాడు. సరిగ్గా అదే నవంబర్ 19న 2021న చంద్రబాబు నాయుడు గారికి జరిగిన ఒక అతి పెద్ద అవమానం ఏ రాజకీయ నాయకుడికి కాదు, ఏ మగవాడికి కూడా, ఏ ఇంటి పెద్దకు కూడా జరగకూడనంత అవమానం అసెంబ్లీ వేదికగా, మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, అలాంటి దేవాలయంలో జరిగిన ఆ దూషణలు, ఆ రోజు ఆయన శపథం చేసి బయటకు వచ్చిన పరిస్థితులు అందరికీ తెలిసిందే. ఆ రోజు శపథం చేసి బయటకు వచ్చారు. ఇది కౌరవ సభ, మళ్ళీ గౌరవ సభగా మారిన రోజే వస్తాను అన్నారు. 163+1తో ఈరోజు గౌరవ సభగా దాన్ని మార్చుకుంటూ ఆయన ముఖ్యమంత్రిగా అడుగు పెడుతున్నారు. మరి ఈ గౌరవ సభకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా? ఇది $1 మిలియన్ ప్రశ్న. నిన్నంత సమావేశంలో కూడా వెళ్ళినా మనల్ని మాట్లాడనివ్వరు అంటూ తన వర్గాన్ని కూడా ఆపేసే ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఒక పరిపక్వత రాజకీయం చేయలేకపోతున్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా వినబడుతున్న మేధావులు చెప్తున్న మాట. ఎందుకు ఇలాంటి పరిస్థితి కారణమవుతుంది? మరొక 2 గంటలు ఉంది కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా, దానికి సంబంధించి డిబేట్లోకి వెళదాం. దీపక్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్సీ, అలాగే టీడీపీ నాయకులు. నమస్తే అండి దీపక్ రెడ్డి గారు. నమస్తే అండి. కోటేశ్వరరావు గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. దీపక్ రెడ్డి గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఒక పార్టీ అధినాయకుడు, ఆ నాయకత్వం అంతా ఒక మాట మీద నిలబడడం, ఆ కౌరవ నుంచి గౌరవకి మార్చుకుంటూ అసెంబ్లీలోకి వెళ్ళడం అంటే అంత సామాన్యమైన విషయం అయితే కాదు. ముందుగా కంగ్రాచులేషన్స్. ఎలా చూస్తున్నారు ఈ రోజుని? థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈరోజు మీరు నన్ను పిలవటము, ఈ టాపిక్ మీద మాట్లాడతాము, కోఇన్సిడెన్స్ గతంలో జరిగినవన్నీ చూసి కొన్ని వాస్తవాలు ప్రజలకి తెలియని మీ షో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నానండి. అసెంబ్లీ జరిగేటప్పుడు గతంలో ఏ విధంగా వీళ్ళు మాట్లాడేవాళ్ళు, కొడాలి నాని అయితే ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు, కనీసం నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత గేట్ టచ్ చేసే అంత ఇది కూడా మీకు ఉంటుందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ. ఇప్పుడు గేట్ టచ్ చేయటమే కాదు, ఆ గేట్ లో రాయల్ వెల్కమ్ తో సభలోకి ఇప్పుడు రాబోతా ఉన్నాడు. సో ఏ విధంగా ఆపగలుగుతాడు అనేది దానికి ఆయన ప్రశ్నకి కౌంటర్ ప్రశ్న. రెండోది, మా కౌన్సిల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా వాళ్ళు మాట్లాడినారు, మళ్ళా బయటకు వచ్చి గ్యాలరీలోకి ఎక్కించినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. ఈ రోజు కొడాలి నాని పరిస్థితి అదే కదా. ఇప్పుడు 2 సభల్లో లేకుండా గ్యాలరీలో ఎక్కే పరిస్థితే కదా. గ్యాలరీలోకి ఎక్కుతాడా అని ఆయన చెప్పాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా మీరు చూస్తే పెద్దల సభ కౌన్సిల్లో ఎప్పుడన్నా పెద్దరికంగా ఉంటారండి మెంబర్స్.
అవునండి. ఇట్లా అసెంబ్లీలో లాగా ఒకరిని దూషించుకునే విధంగా ఒకరిని ఇట్లా కొట్టుకునే విధంగా రాదు. అవును. 4 ఘటనలు జరిగినాయి గతంలో. వాళ్ళు మా పక్కకు వచ్చి మా పైన దాడి చేసి ఉమ్, భౌతికంగా దాడి చేసి ఉమ్, కొట్టే పరిస్థితులు 4 సార్లు జరిగినాయి. ఉమ్, అది కరెక్ట్ గా అది జరిగే టైంకి కెమెరాలు ఆఫ్ చేసేసి, ఎందుకంటే ప్రజలు చూస్తే ఉమ్, వాళ్ళని వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో వాళ్ళకి తెలుసు గనక ఉమ్, అట్లా అటాక్ చేయటం. పరమ క్రిమినల్స్ రోడ్డు పైన ఉండే చిల్లర వీధి రౌడీలు లాగా ఆ సభలో వాళ్ళు చేశారు. కెమెరాలు ఆపేసి ప్రజలకి చూపించకుండా, ఎందుకంటే వాళ్ళకే సిగ్గుపడతా అయినా కానీ అటువంటి చర్యలు వాళ్ళు చేశారు. ఉమ్, ఒక సభ్యుడు ఎప్పుడన్నా అసెంబ్లీలో అన్నా కౌన్సిల్లో అన్నా మాట్లాడేటప్పుడు సభ సాంప్రదాయం ఏంటంటే ఆ ఒక్క మైకే ఆన్ ఉంటది, వేరే ఏ మైక్స్ ఆన్ ఉండవండి. అవును. ఆ సభ్యుడు మాట్లాడే మైక్ ఉమ్, ఆ పక్కన నుంచి చుట్టూరు మనము ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్లో మీకు గుర్తుంటది, ఉమ్, చాలా మందికి ఉమ్, కొందరు చదవని పిల్లకాయలు ఉంటారు. అవును. వాళ్ళు చదవరు, క్లాస్ అంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అవును. సో సేమ్ పరిస్థితి అసెంబ్లీలో కౌన్సిల్లో అండి. ఆ ఉమ్, వెనకాల కూర్చుంటారు వాళ్ళు చదువురాని మనుషులు. ఉమ్, ఇక్కడైతే రఫియన్స్, క్రిమినల్స్ మైండెడ్ మనుషులు ఉమ్, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అది ఉమ్. మీకు మైక్ లోకి రాదు కానీ మా పక్క నుండే సభ్యులకు వినపడతా ఇదంతా ఉంటుంది వాళ్ళు ఏం మండల్లో కూడానా మాట్లాడుతుంటారు. అండి? మీరు మండల్లో ఉన్నారు కాబట్టి. ఎస్, అది నేనే చెప్తా ఉన్నానండి. ఉమ్, అసలు 3 క్యాపిటల్ బిల్ పరిస్థితి ఆ రోజు మాత్రము ఉమ్, వీళ్ళు పైకి ఎక్కినారు, గ్యాలరీకి ఎక్కినారు. ఉమ్, నిజంగా తెలుగు భాషలో అన్ని తిట్లు ఉంటాయా అని చెప్పి అసలు నాకే షాక్ వచ్చింది. ఉమ్, అసలు కంటిన్యూగా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఉమ్. అసలు వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఏదైనా 1-2 చెప్తే కూడా అసలు మొత్తం రాష్ట్రం అంతా షాక్ అవుతారు. ఇక అవునండి. అటువంటి భాష వాళ్ళు వాడటం జరిగింది. ఉమ్, సో అదే 3 క్యాపిటల్ బిల్ అప్పుడు మేము ఏం చెప్పినాము, ప్రజల అభిప్రాయం తెలుసుకోండి, అమరావతి ఇష్యూ పైన ఉమ్, అభిప్రాయం తెలుసుకొని ముందుకు పోండి అన్నమాట. ఆ బిల్లుని మేము రిజెక్ట్ కూడా చేయలేదు. ఉమ్, సో ప్రజల అభిప్రాయం తెలుసుకునే దానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మళ్ళా చైర్మన్ గారిని కూడా ఏ విధంగా దూషించినారు. ఉమ్. సభ ఏకగ్రీవంగా దాన్ని పాస్ చేసిన తర్వాత కూడా ఒక సెక్రటరీ పనిచేసే ఆయన మా కింద సభలో చెప్పినట్టు పనిచేయాల్సిన ఆయన ఆ లెటర్ టైప్ చేసి బయటికి తీసుకొని రారు. అలాగే దీపక్ అంటే రెడ్డి గారు, ఈ మండలి శాసన మండలి గురించి మీరు చెప్తున్నారు కాబట్టి మొన్న ఆ, మన ఎమ్మెల్సీ రామకృష్ణ గారు చెప్పారు. ఆయన పైనుండి చెవిరెడ్డి గారు అక్కడుండి కొట్టండి కొట్టండి అంటే లోకేష్ గారి మీద టార్గెటెడ్గా దాడి చేయడానికి కొట్టండి కొట్టండి అని అరిసినట్టు చాలా పెద్ద యుద్ధ వాతావరణమే జరిగిందంట కదండి. అది కాకుండా నేను ఇంకా 4 ఇన్సిడెంట్స్ చెప్పినానండి టార్గెటెడ్ ఓకే. గా. అప్పుడు మా దగ్గర నెంబర్స్ ఉండే, ఉమ్, వాళ్ళు మంత్రులు అందరూ కలిసి వాళ్ళ మెంబర్స్ అయినా కానీ మాకు కూడా కొంచెం బలంగానే నెంబర్స్ ఉండే మీరే కనుక బలంగా ఉన్నారు. మేము అడ్డుకుంటుండే వాళ్ళం. నేను ఇంకా ఫ్రంట్ రోలో ఉండేవాడిని, అడ్డుకుంటుండేది. ఉమ్, సో తర్వాత ఏం చేసినారంటే క్రిమినల్స్ అని చెప్పి నేను ఎందుకు అంటున్నాను, వీధి రౌడీలను ఎందుకు అంటున్నానంటే సభ వెల్లోపలికి వచ్చి అక్కడ నాతో గలాట పెట్టుకున్నారు. అంటే నా పైకి వచ్చి నన్ను తిడతా, నన్ను దోసే విధంగా. ఉమ్, సో మా వాళ్ళందరూ వచ్చినారు నన్ను ఆపేదానికి. ఉమ్, సో మొత్తం ఇక్కడ ఒక ఫైట్ లాగా క్రియేట్ చేసి మా సభ్యులందరూ ఇక్కడికి వచ్చే విధంగా చూసి వెనక నుంచి ఒక 6 మంది లోకేష్ గారి మీద దాడి చేసే దానికి పోయినారు. ఉమ్, అంటే నేను ఎందుకు క్రిమినల్స్ అంటున్నాను, ఎందుకు వీధి రౌడీలు అంటున్నానంటే ఇక లోకేష్ గారి దగ్గరకు పోనీయరు, వీళ్ళు అడ్డుకట్టగా ఉంటారు అని చెప్పి తెలుసుకొని తర్వాత లాస్ట్ ఈ ప్లాన్ కూడా వేశారు. సో అసలు నేను నిజంగా చెప్తా ఉన్నానండి, అసలు ఆ వ్యవస్థ మీదనే నాకు నమ్మకము కోల్పోయే విధంగా అసలు నేను ఎందుకు ఉండాలి ఇక్కడ, అసలు ఎందుకు వచ్చినా ఈ సభకి అని చెప్పి నన్ను నేను ప్రశ్నించుకునే విధంగా ఎగ్జాక్ట్లీ మీలాంటి మీలాంటి ఇంటలెక్చువల్స్ కి మండలిలో అవకాశం రావడం ఒక నిజంగా గౌరవమైన వ్యక్తులకి గౌరవమైన స్థానం కల్పించినట్టు. అలాంటివి మీరే ఒక విరక్తిలోకి వచ్చారు అంటే కనుక అసెంబ్లీలో ఎలా జరుగుంటుంది, అసెంబ్లీలో ఎంత ఘోరంగా జరగబోతే చంద్రబాబు నాయుడు గారు అలా వచ్చి అంత బాధపడతారు. ఒక నిమిషం, కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు చెప్పండి. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. విజువల్స్ కూడా చూస్తున్నాం అక్కడ. సరే, ఇంకా తప్పని పరిస్థితుల్లో, ఎందుకంటే ఏ సీసీ కెమెరా ఫుటేజ్, ఏ అసెంబ్లీ మీటింగ్ వీడియో కూడా బయటకు రాదు కాబట్టి టీడీపీ వీడియో తీసినట్టున్నారు. ఎట్లా అరుస్తున్నారు అవతల నుంచి, చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధతో ఇది ఒక కౌరవ సభ అని చెప్తున్నారు. ఒకసారి అది ప్లే చేయండి పీసీఆర్ ప్లీజ్.
ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ లో వస్తాం. పత్రం స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి పత్రం స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ రైట్. కోటేశ్వరరావు గారు చూశారు కదా ఈ పరిస్థితి. అంత పెద్ద సీనియర్ నాయకుడిని ఎంత అవమానపరిస్తే ఆయన అంత ఆవేశంగా అంత బాధతో ఇక బయటకు వచ్చారు. అక్కడికి కూడా ఒక్క బూతు మాట కానీ ఒక్క మాట కూడా దూషించకుండా బయటకు వచ్చారు. మళ్ళీ ఈరోజు అదే సభకి వెళుతున్నారు. మళ్ళీ ఆ గౌరవాన్ని నిలపడానికి మరి వెళుతున్నారు. ఎలా చూడాలి అసలు? అంటే చరిత్ర లేదంటే కాలం ఇంత చిన్నగా ఉంటుందా? లేదంటే ఏదో అంటారు కదా కర్మఫలం కూడా ఇంత ఫాస్ట్గా వస్తుందా? ఇవన్నీ కనబడుతున్నాయి అనేక రకాలుగా. ఒక రకంగా మనం ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాము, జనం ఆలోచిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు సభలో గాని లేదా ఇప్పుడు బయట గాని ఆయన ఆలోచిస్తున్నట్టు గాని లేదా వచ్చినటువంటి ఫలితాన్ని చూసి గాని ప్రజల తీర్పును గాని గౌరవిస్తున్నట్టు గాని మనకి ఎక్కడ కనపడదు. కరెక్ట్ అండి, కరెక్ట్ చెప్పారు. అందుకనే ఆయన 5 ఏళ్లు మనం కళ్ళు మూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేస్తారు. ఆ తప్పులే మనకు ఒప్పులుగా మారుతాయి. తిరిగి మనకు అధికారం వస్తుంది కనుక మీరు 5 ఏళ్లు కళ్ళు మూసుకోండి అని చెప్పి తన క్యాంపుని ఆ విధంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది మన అందరికి బహిరంగంగానే మనకి చూస్తున్నాం. అటువంటి వ్యక్తి లేదా అటువంటి వ్యక్తి అనుచరులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటిది $1 మిలియన్ క్వశ్చన్ గా ఇవాళ ఉంది. సాంకేతికంగా వాళ్ళు ఇవాళ ప్రోటెం స్పీకర్ ముందు ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే రెగ్యులర్ స్పీకర్ గా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అందుకని ఎట్లా వచ్చినా కానీ ఆ తర్వాత అసెంబ్లీకి వాళ్ళు వస్తారా, ఒకవేళ సభ్యులు వచ్చినా కానీ నాయకుడిగా ఉన్నటువంటి అంటే సాంకేతికంగా ప్రతిపక్ష నాయకుడు హోదా రాదనుకోండి వాళ్ళకి. అందుకని 10% సీట్లు ఉండాలి కనుక అటువంటి హోదా వచ్చేటువంటి అవకాశం లేదు. అది రాదు. అంటే ఆ ప్రోటోకాల్ కానీ లేకపోతే ఆ కేబినెట్ హోదా కానీ ఇటువంటివి ఏవి ఉండవు. కానీ ప్రతిపక్షంగా ఉన్నంతలో వాళ్ళే కనుక వాళ్ళే ఉంటారు. అది వేరే అంశం. అందువల్ల ఆయన వస్తాడా లేదా అనేటువంటిది ఒకటి. ఎందుకంటే మనల్ని మాట్లాడినవారు ముందుగానే ఆ విధంగా మాట్లాడి చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మనం ఏ విధంగా అయితే ప్రవర్తించామో వాళ్ళు కూడా మనకి అదే మర్యాద చేస్తారనేటువంటి భావానికి ఆల్రెడీ ఆయన వచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకనే మనం వెళ్ళినా ఏం ఉపయోగం ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనేది ఒకటి. అందుకని ఈ సందర్భంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు ఎట్లాగైతే ప్రజావేదికని కూల్చి ఆ శిథిలాలని వాటన్నిటినీ కూడా తీసేయకుండా రోజు చంద్రబాబు నాయుడు గారికి లేదా తెలుగుదేశం వాళ్ళకి చూపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు దాన్ని అట్లాగే కొనసాగించారు. ఎందుకంటే అదొక శాడిజం. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చూసారా మా సంగతి మేము ఇట్లాగా అని చెప్పేసి ఎగ్జిబిషన్ అవునవును 5 ఏళ్ళు అలాగే ఉంచారు, కావాలని అలాగే ఉంచారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినటువంటి మాటలు వచ్చినటువంటి వార్తల ప్రకారం వీళ్ళు కూడా దాన్ని అట్లాగే ఉంచుతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని చూపించాలి, లేదా రాష్ట్ర ప్రజలకి ఇదిగో చూడండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇట్లా ఉంది అని చెప్పి చూపించాలి. అది సరైనటువంటి నిర్ణయం అని నేను భావిస్తున్నాను. ఒకవేళ అలాంటి నిర్ణయం కనుక చేసి ఉంటే ఇప్పుడు అసెంబ్లీలో కూడా అదే పద్ధతిలో అసలు ఏమి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైసీపీ సభ్యులు కానీ సిగ్గుతో తల వంచుకుని కూర్చోవాల్సి వస్తుంది.
అంతకంటే అవమానం వేరే ఫీల్ కాదు. ఎందుకంటే గతంలో వాళ్ళు తిట్టినట్టుగా ఇప్పుడు తెలుగుదేశం లేదా జనసేన బీజేపీ కూటమి సభ్యులు కూడా తిట్టారనుకోండి, వాళ్ళు సంతోషిస్తారు. అవును తిట్టాలనే వాళ్ళు కోరుకుంటారు. అవును వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే మనం ఇద్దరు ఈక్వల్ అయ్యాం కదా. ఇప్పుడు మనం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాగైతే కేసులు పెట్టుకొని జైల్లో ఉన్నారని చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పుడు కేసులు పెట్టి ఎట్లాగైతే పెట్టి ఆయన కూడా ఖైదీ కదా, ఆయన కూడా నిందితుడే కదా అని ప్రచారం చేసుకున్నారు. అదే విధంగా ఇప్పుడు వీళ్ళని గనక తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది అత్యుత్సాహపరులు ఉన్నారు. తెలుగుదేశంలో కూడా నోరు తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, మనం ఏ మాట చెప్పుకోవాలి. ఎందుకంటే బయట వాళ్ళు మాట్లాడిన తీరు, లేదా అసెంబ్లీలోనే కొంతమంది అసెంబ్లీలోనూ అదేవిధంగా శాసన మండలిలో కూడా మాట్లాడిన తీరు మనం చూసాం. అందుకని వాళ్ళకి సరైనటువంటి రిప్లై ఏంటంటే మౌనంగా ఉండటం. మౌనంగా అంతకంటే అవమానంగా వాళ్ళు వేరే ఫీల్ కాదు. అందుకని ఆ విధమైనటువంటి ప్రవర్తన ద్వారా అంటే ఉండి అలానే అంటే మరి టిట్ ఫర్ టాట్ కాకుండా గౌరవంగా ఎలా చెప్పొచ్చు సమాధానం అనేది చూడొచ్చు. కాకపోతే అసలు సభకే రాకపోతే ఎలా? మనకి మైక్ ఇవ్వరేమో, మనల్ని అవమానపరుస్తారేమో, మనల్ని అసలు లోపలికి రానివ్వరేమో అన్న అనుమానాలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాటలో అన్ని ఊహాగానాలు. అంటే ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎంత హోందాగా ఉండాలి, ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడాలి. మీరు అన్నట్టు నిజంగానే కోటేశ్వరరావు గారు ఆయనలో ఆ చేంజ్ రాలేదు ఎందుకో. ఇప్పుడు సభకే రాకపోయేట్లయితే తెలుగుదేశం వాళ్ళు అవమానించక్కర్లేదు. జనమే తగినటువంటి శాస్త్రి మహిళ చెప్తారు. ప్రతిపక్ష నాయకుడిగా మీరు మీ బాధ్యతని సక్రమంగా నిర్వహించలేదు, మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలనేటువంటిది ఆ పులివెందులకు వెళ్ళినప్పుడు లేకపోతే పర్యటనలకు వెళ్ళినప్పుడు జనం ప్రశ్నిస్తారు. అందుకని సభకు రావడమా లేదా అనేటువంటిది అది వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ, దాన్ని కాదంటలా. కానీ ఒకసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత విధి నిర్వహణలో భాగంగా సభకు రావాలి, సభకు వచ్చి ప్రజా సమస్యలని ప్రస్తావించాలి. అట్ ది సేమ్ టైం ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను కానీ లేకపోతే వాటిని విమర్శించాలి, లేదా తమమైనటువంటి శైలిలో వాటికి సలహాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కానీ అసెంబ్లీని బహిష్కరిస్తారా లేకపోతే అసలు ఎందుకు అసెంబ్లీని బహిష్కరిస్తారు? అంటే రాష్ట్రాన్ని బహిష్కరించినట్టు ప్రజల్ని బహిష్కరించినట్టు మమ్మల్ని గెలిపించలేదు కాబట్టి. యానాదయ్య గారు జాయిన్ అయ్యారండి, వైసీపీ నాయకులు. కోటేశ్వరరావు గారు ఒక నిమిషం ఆయనతో మాట్లాడితే మనకు క్లారిటీ వస్తుంది. యానాదయ్య గారు నమస్తే అండి. టీటీడీ మెంబర్గా ఉన్నారు, కార్పొరేషన్ కూడా మీరు బాధ్యతలు నిర్వర్తించారు. ఆఫ్టర్ లాంగ్ టైం మీరు జాయిన్ అయ్యారు డిబేట్లో. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు విన్నారు కదా, అంటే అసెంబ్లీని బహిష్కరించడం, అసలు అడుగు కూడా పెట్టకుండా అసెంబ్లీని బహిష్కరించడం అనేది అర్థం కాని పరిస్థితిలో ఉందండి. యానాదయ్య గారు, అంటే నేను మిమ్మల్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము అందామనో కాదు, అంటే ప్రజలంతా చూస్తున్నారు, రాష్ట్రం అంతా గమనిస్తుంది, 2 రాష్ట్రాలు గమనిస్తున్నాయి, ఏం జరిగిందో చూస్తున్నారు. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్రంలో ఇరుక్కుపోయి మాట్లాడుతున్నారు అన్నట్టు కనబడుతుందా లేదా? నమస్కారం అమ్మా, మీకు ప్యానెల్లో పెద్దలకి అందరికి నమస్తే. అటువంటిది ఏమి లేదు. అంటే మనకు ఊహించుకునే వరకు ఆ విధంగా చట్రంలో మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. అంటే ఒకటి, ఇప్పటి వరకే కూడా జరిగినటువంటి ఎన్నికల ఫలితాల పైన విశ్లేషిస్తూ అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది అనేటటువంటిదే తప్ప వేరేది ఏం లేదు. రెండోది, ఎందుకంటే మీరు చూసారు చాలా దగ్గర కూడా ఈవీఎంలు కార్లలో తీసుకొచ్చి బయట వేయడము, ఈవీ ప్యాడ్లు తీసుకురావడం, అదేవిధంగా ఈవీ ప్యాడ్లు కౌంటింగ్ లో కూడా మ్యాండేట్ ప్రకారము ఒక 3 కానీ 5 కానీ ఈవీ ప్యాడ్లు ఎంచాలని చెప్పారు. కానీ చివరిలో కౌంటింగ్ లో ఈవీ ప్యాడ్లు ఎంచేదానికి అక్కడ ఎలక్షన్ ఆఫీసర్స్ ఒప్పుకోలేదు. నేను కూడా కడప మా పార్లమెంట్ అభ్యర్థి ఏజెంట్ గా ఉన్నాను, జనరల్ ఏజెంట్ గా. అక్కడ కూడా ఈవీ ప్యాడ్స్ ఎంచేదానికి ఒప్పుకోవడం లేదు. అంటే ఇది ఏదో జరిగిందనేటటువంటిది, అంటే అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దగ్గర కూడా బ్యాలెట్ పేపర్ వాడుతూ ఉన్నారు. వీటిపైన అనుమానాలు వస్తున్నాయి. అంటే మనకేం ఆధారం రాకటం కాదు, మరి ఈవీ ప్యాడ్లు ఎంచలేకపోవడము. రెండోది, చాలా దగ్గర మనం టీవీలో కార్లలోంచి ఈవీ ప్యాడ్లు పగలగొట్టడము, ఇవన్నీ చాలా మంది అనుమానితమైనటువంటి మాటలు మాట్లాడడము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ వరకు ఎక్కడ పోయారో తెలియకపోవడము, ఇవన్నిటిపైన ఇంత మనం ఇన్ని ప్రజలకి ఇంత చేస్తే కూడా ఇంత దారుణంగా ఇంత మెజార్టీతో అంటే ఓటిపోవడం అనేది
రాజకీయాల్లో ఓడడం గెలవడం జగన్మోహన్ రెడ్డి అనేది గారు కూడా పెద్ద ఇది వెళ్ళారుగా. కాదు. అంటే ఇంత ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం మీద అనుమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారుగా కౌంటింగ్ ముందు వరకు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది స్పష్టంగా ఎక్కడికి పోతా ఉండేది చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఏది ఏమైనా ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మ్యాండేట్ ఇచ్చారు, పూర్తిగా మద్దతు ఇచ్చారు, అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని వారు చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేసి ప్రజలకు మంచి చేయాలనేదే మా కోరిక తప్ప వేరే ఏమి ఇప్పుడు దాని గురించి డిస్కషన్ చేయాల్సి అంటే ఈ పార్టీ పరంగా ఇంటర్నల్ గా ఏం జరిగింది ఏమి మనం నిజంగా కానీ యానాదయ్య గారు సరే మీరు మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు, మీరు పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు. కానీ నిన్న రోజా గారు మాట్లాడిన ఇది చూస్తే 40% వచ్చిన రేవంత్ రెడ్డి గారు లేదంటే అక్కడ ప్రధాని అయ్యారు, మేమెందుకు కాలేదు అంటే అది పర్సంటేజ్ చూస్తారా, నెంబర్ ఆఫ్ సీట్స్ చూస్తారా? అసలు పర్సంటేజ్ 40-38 వచ్చిన వాళ్ళకి అసలు ఆ వేరియేషన్ కూడా ఎందుకు తెలియకుండా ఆవిడ అలా మాట్లాడారో అర్థం కావట్లే. ఒకటి. రెండవది కొడాలి నాని గారు మళ్ళీ ఇక అదే భాష, మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు లేదంటే వాడు వీడు ఇదే భాష మళ్ళీ ఎందుకు మారట్లేదు? ఇంత పెద్ద నష్టం జరిగిన తర్వాత కూడా కనీసం కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉంటే అన్న పార్టీ గౌరవం పెరుగుతుంది కదా. ఒక్కటండి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడడంలో ఇప్పుడు నిన్న కూడా మేము గుంటూరు జిల్లాలో పత్తిపాడులో ఒక నాయి బ్రాహ్మణుడు మా కమ్యూనిటీకి చెందినటువంటి 22 సంవత్సరాల అబ్బాయి అను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగాడు. కౌంటింగ్ అయిన తెల్లారే 5వ తేదీని సాయంత్రమే ఇంటి బయట నిలబడుకుంటే పిలిచి బయటికి కొట్టి చంపేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగినటువంటి ఒక సామాన్యమైన అంటే ఆడే ఒక పెద్ద లీడర్ కాదు, నాయకుడు కాదు, ఏజెంట్ కాదు, పోనీ ఆ ఊర్లో బలంగా 10 మంది ఓట్లు మార్పించగలిగే పరిస్థితి కూడా మా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు 15 కుటుంబాలు ఉంటాయి. అదే వాళ్ళు జగన్ మీద అభిమానంతో ఏదో తిరిగితే పత్తిపాడులో అత్యంత దారుణంగా కొట్టి చంపేశారు. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే మరి 5 లక్షల రూపాయలు కాదండి, టీడీపీ నాయకులు కూడా చాలా మంది చనిపోయినట్టు చంపబడినట్టున్నారు. ఎక్కడ ఒక్కటి చెప్పండి. లేదు 3 రోజుల క్రితం కూడా ఏమంటే దీపక్ రెడ్డి గారికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైనా ప్రజాస్వామ్యం గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు. గెలిస్తే చిన్న సంఘటనలు ఎక్కడైనా జరగచ్చు. చంపడాలు ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు ఇళ్ల పైన పోయి రాళ్లు వేయడాలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చిన్న వయసు కాదు, ఫస్ట్ టైం అధికారంలోకి రాలేదు. ఆయన చాలా సార్లు అధికారం చూశాడు, ముఖ్యమంత్రిగా చేసే ఇది 4th టైం సీఎం చూస్తున్నారు. మరి ఆ పరిస్థితుల్లో అంత దౌర్జన్యాలు జరుగుతా, అంత దారుణమైనటువంటి దాడులు జరుగుతుంటే కనీసం ఒక స్టేట్మెంట్ ఇవన్నీ కూడా ఇమీడియట్లీ పోలీసు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కానీ వాటిని ప్రోత్సహించడం తప్ప కనీసం దానిపైన చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడలేదు. సరే, అది అయిపోయింది. నేను గౌరవ పెద్దలు, అసలు వయసులో చాలా పెద్దలు, అచ్చెన్నాయుడు గారు ఎంత సీనియర్ నాయకుడు, ఆయన మాట్లాడుతున్నాడు. పశువు బిల్లులు జోబులు వేసుకొని పోండి, అధికారులు కానీ మీకు టీ ఇచ్చి కూర్చోబెట్టి కానీ పని చేయకపోతే వాళ్ళ కథ తేల్చేస్తాను, నేను ఏం చేస్తానో చెప్పనంటారు. బుచ్చయ్య చౌదరి గారు అధికారంలో రోడ్డు మీద నిలబెట్టి తిడతారు. అంటే నేను అనేది ఏమంటే అధికారాన్ని చూసినట్టు వ్యక్తులు వీళ్ళంతా కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఏదైనా కొత్తగా మంత్రి అయిన వాళ్ళు అంటే వాళ్ళకి ఏదో అతి ఉత్సాహం ఉంది, పాపం రాక అధికారంలోకి వచ్చారు కదా అని అనుకోవచ్చు. వీళ్ళంతా గత 40 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉండేవాళ్ళు ఓటమిని చూశారు, గెలుపుని చూశారు, అధికారాన్ని చూశారు, పవర్ పాలిటిక్స్ చూశారు, అన్ని చూశారు. వాళ్ళు కూడా ఈ విధంగా బరి తెగించి ఈ విధంగా చేయడాన్ని మనం ఏ విధంగా సమర్థిస్తాం? దానికి దీపక్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. అదొకటి. రెండోది ఏంటంటే అసెంబ్లీ గురించి చెప్తున్నాను. గతంలో కూడా జరిగింది. 2014లో 60 మంది శాసనసభ్యులతో మా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వినప్పుడు ఆ అమ్మని అక్కను కూడా తిట్టారు. బొండమ్మ లాంటి వాళ్ళు ఏ విధంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడారో కూడా మనం చూసాము. నేను చెప్పేది వైఎస్ఆర్ సిపి వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పడం లేదు. వాళ్ళు మాట్లాడారు నోర్దులోళ్ళు, వీళ్ళు మాట్లాడినారు, వాళ్ళు మాట్లాడినారు, వీళ్ళు మాట్లాడినారు. వాస్తవికంగా శాసనసభగా అది లేకపోవడం అనేది మనకు కూడా బాధాకరం. శాసనసభలో ఏదైనా కానీ అధికార పార్టీని కానీ ప్రతిపక్షం కానీ ఒక మాట అడిగినప్పుడు
పలానా తప్పు అని అడిగినప్పుడు అది తప్పు చేయలేదు, మేము దాన్ని ప్రూవ్ చేసుకునేది వదిలేస్తే నువ్వు దొంగ అంటే మీ నాయన దొంగ, మీ అబ్బ దొంగ, మీరు దొంగ అనేటటువంటి సంస్కృతి దాదాపు 2000 తర్వాత ఆటోమేటిక్ గా వచ్చేసింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీరు అంటే ఉన్నప్పుడు ఏమైందంటే ఏదైనా కానీ మనం ఒకటి అడిగినప్పుడు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ సమాధానం చెప్పాల్సింది వదిలేసి నువ్వు దొంగతనం చేసి తప్పు చేసావు పలానా తప్పు కొన్ని సందర్భాల్లో ప్రూవ్ చేయడం ఎగ్జాక్ట్లీ రైట్ కొన్ని సందర్భాల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి స్థాయికి వైసీపీ నాయకులు వెళ్ళలేని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో వీళ్ళ స్థాయికి వాళ్ళని తెచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రెచ్చగొట్టి ఆయన కూడా చెప్పు తీసి చూపించాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి ఆయన కూడా అంటే ఎవరికైనా బూతులు వచ్చు, ఎవరికైనా కోపం ఉంటుంది, ఎవరికైనా ఆవేశం ఉంటుంది, ఎన్నిసార్లు పడతామన్నట్టుగా వాళ్ళు కూడా రివర్స్ అయ్యారు. కానీ ఏం చేస్తాం, అదే మనం అక్కడికి వెళ్ళలేనప్పుడు వాళ్ళనన్నా మన దగ్గరికి దిగజార్చాలి అన్న కాన్సెప్ట్తో పనిచేశారు ఏ మాటకా మాట వైసీపీ నాయకులు. అందులో కొంచెం సక్సెస్ అయ్యారు. కానీ బూతుల సంస్కృతి ముందుకు వెళ్ళకూడదని కోరుకుంటున్నారు. వైసీపీ నాయకులు సక్సెస్ అయ్యారు. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడిన తర్వాత వైసీపీ వాళ్ళు మాట్లాడినారు. బొలిశెట్టి సత్య గారు జాయిన్ అయ్యారు, జనసేన నాయకులు. నమస్తే అండి సత్య గారు. సత్య గారు నమస్తే అండి. మీరు కూడా కొన్ని డిబేట్స్ లో మీరు కూడా ఇలాంటి మాటల దాడిని, ఇలాంటి బూతుల దాడిని ఎదుర్కోవడం నేను చూశాను. సో మొత్తంగా ఈరోజు గౌరవ సభతో మేము వెళ్తున్నామని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని గేటు కూడా తాకనివ్వను అన్న రోజా గారి శపథాన్ని దాటుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదటి ప్రమాణ స్వీకారం, రెండవది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, 4వసారి ముఖ్యమంత్రిగా గౌరవ సభగా మారుస్తూ వెళ్తానంటున్నారు. ఎలా అనిపిస్తుందండి ఒక చరిత్ర? అంటే ప్రజల చేతిలో ప్రజాస్వామ్యం ఉంటుందండి. నేను నియంత్రణ నేనే నాకే అన్నీ అనుకుంటే తప్పు. ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే గతంలో మాయ చేసి ఒక ఛాన్స్ ఇవ్వండి బ్రహ్మాండంగా పరిపాలిస్తానని వచ్చిన తర్వాత నిజంగా లక్ష్మి గారు ఇంటర్నల్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు 2019లో ఈయన కానీ బాగా చేస్తే మనకి ఇంకా రాజకీయాల్లో అక్కర్లేదు, మనం ఈ కెన్ లీవ్ పాలిటిక్స్ అని చెప్పి ఇంటర్నల్ మీటింగ్ లో ఆయన చెప్పారు. కానీ 3 నెలల్లోనే ఆ భవన్ కార్మికుల గురించని రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఈయన ఒక నియంత అయిపోయాడండి ఆయన వచ్చినప్పుడు. అప్పుడు వాళ్ళు మాట్లాడింది ఆ నందిగాం సురేష్ గారు తిట్టింది, రాత్రి మిగతా వాళ్ళు తిట్టినవి అందరండి నేను కడుపులు చేస్తానన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సభలో తిడుతుంటే నవ్వడం, వాళ్ళు బాగా బాగా నవ్వడం, అప్పుడే ఇది తప్పు, మనకు మ్యాండేట్ ఇచ్చారు. ఎప్పుడు లక్ష్మి గారు ఒకటండి, అధికారం వస్తే అనుకో రావాలి, అనుకోతో పాటు నోరు అదుపులో ఉండాలి. నోరు అదుపులో అవుతుందంటే ఒకసారి నోటి నుంచి ఒక మాట వస్తే పైకి, గతంలో చూసి ఉంటారు నన్ను ఆయన పచ్చి బూతులు తిట్టినా నేను ఆయన తిట్లా, ఎందుకంటే మళ్ళీ ఒక దళితుడిని తిట్టాడు అని అంటారు. రాకపోతే నా సంస్కారం నాకు నన్ను తిడితే వాడిని తిట్టారు. వాడు మొత్తం ఆ రోజు డిబేట్ వెళ్ళి ఆయన ఇంటి మీద పడ్డారు, తిట్టారు. నువ్వు ఎలా తిట్టావు, ఆయన అంత చక్కగా ఉన్నాడు, నువ్వేందుకు ఉండలేదని. ఆ హుందాతనం నేర్పించాల్సింది. సత్య గారు లాంటి వాళ్ళు కూడా ఈ పరిస్థితి ఎదుర్కొన్నారా అనిపించింది మాకు. అవునమ్మా, అంటే ఎదుర్కొనే మీకు అప్పుడు అట్లీస్ట్ మీకు నా మీద సానుభూతి వచ్చింది, వాళ్ళ మీద అసహ్యం వచ్చింది. ఇదే ప్రజలందరికీ వచ్చింది. ఆ జనసేన వాళ్ళు చక్కగా మాట్లాడతారు. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడమ్మా వీళ్ళు మంచి చేసి వస్తే పర్వాలా, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళలాగా కానీ చేసేటట్టయితే వీళ్ళు అసలు ప్రచారం చేసుకునేవారా, పాదయాత్ర చేసేవారా? రోడ్డు మీద కాలు పెడితే కుదరదని చెప్పి ఇంటి పైన పోలీసులను కాపలా పెట్టి నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేసి ఈసారి కానీ గెలిస్తే ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుందని ప్రజలు భయంతో ఓటేశారమ్మా. దీంతోనే కాదు, ఎంత భయపెట్టారంటే ప్రతి వాలంటీర్ వెళ్ళి నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తాను. ఇప్పుడు చూసారు వాలంటీర్ వ్యవస్థ పెట్టుకుని గెలుద్దాం అనుకున్నారు లక్ష్మి గారు. ఇది డెఫినెట్ గా చెప్పాలి మీ ద్వారా. వాలంటీర్లు అందరూ ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం వెళ్ళాక వచ్చి జనసేన దగ్గరికి వచ్చి మేము తప్పు చేసాం, ఇలా బలవంతంగా చేయించారు, మేము ఆ స్థితిలో మేము చేయాల్సి వచ్చింది, రిజైన్ చేయాల్సి వచ్చింది. ఏం చేశారమ్మా, వాళ్ళని మొత్తం రిజైన్ చేయమని చెప్పి మీరు 15,000 చెప్పిన ఇస్తాము, 2 రోజులు ప్రచారం చేయండి, 2 నెలలు మళ్ళీ వచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకుంటాం. అవును,
వాలంటీర్ వ్యవస్థ అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు చిన్న చిన్నవి తిట్లు గిట్లు శాపనార్థాలు కాదమ్మా మాట్లాడుకోవాల్సింది. వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే వీళ్ళు ఎన్ని అరాచకాలు చేశారు. 2020లో నామినేషన్ వేయడానికి వెళ్తే మహిళలను చూడకుండా జాకెట్ లో పెట్టుకున్న నామినేషన్ ఫామ్ కూడా లాక్కొని చేతిలో నామినేషన్ ఫామ్ పట్టుకుని నేను చిత్తూరు వెళ్ళానండి. నేను చిత్తూరు కడపలో నేను ఇన్ఛార్జ్, అప్పుడు నేను వెళ్ళి చూసా డైరెక్ట్ గా. ఎవరిని అడిగినా పోలీసుని అడిగితే మీకు ఎందుకండి ఎలక్షన్స్ వెళ్ళిపోండి, మీకు నిన్న కాక మొన్న మీకు చెప్తున్నాను ఎలక్షన్స్ నిజంగా జరిగాయంటే లక్ష్మి గారు ప్రతి నియోజకవర్గంలో శృంగవరం ఒక విలేజ్ లో వైసీపీ డబ్బులు పంచుతుంటే ఒక దళిత మహిళ నాకు వద్దు అంది అంతే. ఆవిడని తిట్టడం మొదలెట్టి బలవంతంగా ఆఖరికి ఆవిడ నైట్ చింపేస్తే తువ్వాలు కప్పుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇలా గౌరవం చేస్తున్నారంటే అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇంట్లో కూర్చోండి, ఎందుకు వచ్చింది, మీరు గెలిచేది లేదు పోయేది లేదు. పోలీస్ అతని పేరు నబి చెప్తే సరే అయిపోయింది. మరుసటి రోజు ఉదయం 2 కత్తులు పట్టుకొని ఒకడు వచ్చి మాట్లాడుతూ భయపడుతున్నాడు. ఇది ఆవిడ మొగుడు బడే కొండబాబు, ఇద్దరు వైఫ్ కొండబాబు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఏరో నువ్వు మాట్లాడుతున్నావు తప్ప అంటే డొక్క చీరేశాడు. 8.5 అంగుళాలు డొక్క చీరేస్తే ఆయన 6 గంటలు ఆపరేషన్ చేసి ప్రాణ పరిస్థితి ఉంటే నాకు కబురు వస్తే నేను వెళ్ళి ఎందుకు కేసు పెట్టలేదు అంటే ఆవిడ కూడా భర్త పరిస్థితిలో ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్తే ముందు వెళ్ళండి అమ్మా బతుకుతారో చేస్తారో చూడండి తర్వాత చూసుకుందాం అన్నాడు. ఆ తర్వాత మైనర్ హార్ట్ అని కేసు పెట్టారు, ఏంటి డొక్క చీరేస్తే. అది ఎందుకు పెట్టారంటే ఇలా చేస్తే ఎవడు ఓటు వేయడానికి రాడు, మన ఓటు వేసుకోవచ్చు అని అనుకున్నారు దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. కానీ స్పెషల్ ఆఫీసర్ సజ్జన్ వచ్చారు, ఆయనకి నేను 1 గంట కలిస్తే ఫైనల్ గా ఆయన ఇమీడియట్ గా కలెక్టర్ గారు పంపించి ఏమైనా స్టాపింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయంటే లేవన్నారు కలెక్టర్ గారు. అంటే ఇది నేను చూసి చెప్పండి అంటే ఆ ఫోటోలు చూసి నివ్వరిపోయాడు ఆయన. స్టాపింగ్ ఇన్సిడెంట్ ఇది అటెంప్ట్ మర్డర్ కాదు చాలా పెద్దదని ఇమీడియట్ గా కేసు కట్టండి అంటే కేసు కట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి అదేం మళ్ళీ మైనర్ హర్ట్ అని రాశారు ఎఫ్ఐఆర్ లో. అప్పుడు పెడితే 2 రోజులు నేను వెళ్ళి కూర్చొని గొడవ పెడితే దాన్ని 307 కింద మార్చి ఆయన జైల్లో వేశారు, అరెస్ట్ చేశారు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చారంటే ఎవడైనా ఓటేస్తే చంపేస్తారు లెవెల్లో తీసుకొచ్చి ఇప్పుడు నీతులు మాట్లాడితే ఎక్కడవుతుందమ్మా. బేసిక్ థింగ్ ఏంటంటే వీళ్ళు చేసుకున్నదే వీళ్ళకి వచ్చింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇదివరకు అసెంబ్లీలో ఆయన దేవుడు ఉన్నాడు, అంతా చూశాడు, ప్రజలు ఉన్నారు, బుద్ధి చెప్పారు, అందుకే 23 వచ్చాయన్నారు. అదే మరి ఇప్పుడు అంతకంటే ఘోరంగా బుద్ధి చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది నేను. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుంటే అన్ని బాగుంటాయి. ఇప్పుడు ఆ నోరు అదుపులో పెట్టుకోక ఇబ్బంది వచ్చింది. వాళ్ళ అదుపు ఎప్పుడు కూడా చప్పట్లను 2 వైపులా చేతులు వస్తే కానీ రాదు. దాడులు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పుకొని మొన్న మా పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చిన వర్మ గారు దాడి జరిగింది. వెంటనే పెద్ద అడావుడి చేశారు సాక్షి టీవీ వాళ్ళు మిగతా వాళ్ళందరికీ. నేను వర్మ గారికి డైరెక్ట్ గా ఫోన్ చేశా. ఏం సార్ అంటే సరే ఏం లేదు మన నుంచి కొంతమంది వెళ్ళి టీడీపీ జనసేన నుంచే తెలుగుదేశం నుంచి వెళ్ళి జనసేనలో జాయిన్ అయ్యారు. వాళ్ళు అంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అన్ని పార్టీల్లో మనుషులు ఉంటారమ్మా, అందరికి మనం సర్టిఫికేట్ వీళ్ళందరూ మంచి వాళ్ళు అని చెప్పలేం. వెళ్ళారు అక్కడ కూర్చొని విధ్వంసం సృష్టిద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే ఇద్దరం కలిసి వెళ్తున్నాం నచ్చలేదు, అందుకనే వాళ్ళు తిరగబడేటట్టు చేసి వైసీపీ వాళ్ళు కొత్త జనసేన అని పేరు పెట్టాను నేను. జనసేన నాకు ఎవరూ తిరగబడలేదు, నా అధినాయకుడి నుంచి అందరూ బాగానే ఉన్నారని అంటే అపోహలు సృష్టించి ఇది సరిగ్గా జరగడం లేదు అని చెప్పి చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఏదైనా జరిగితే పోలీస్ స్టేషన్ తప్పలేదు, తప్పు జరిగితే ఎవరైనా సరే నేను మీరు తప్పు ఆ దశలన్నీ దాటుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమనండి, యాక్షన్ తీసుకుంటాం మా అంతే. అందుకని పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమనండి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఓకే, ఇక నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తారు. రైట్, ఒకసారి దీపక్ రెడ్డి గారు యానాదయ్య గారు చెప్పినట్టుగా మా మీదే దాడులు జరుగుతున్నాయి అనేది కొడాలి నాని గారి ఇంటి మీద టీడీపీ నాయకులు ఎవరు వెళ్ళి కోడిగుడ్లు వేసినట్టున్నారు. ఇంకో చోట అంటే గతంలో జరిగిన రివెంజ్డ్ దాడులు ఒకళ్ళు జరిగింది ఇంకా కొనసాగుతున్నట్టు ఉంది. అంటే ఎట్లా చూడాలి, ఇది దాడులా లేదంటే ఆ దాడులకు భయపడి జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదా, లేదంటే మీరు మళ్ళీ అసెంబ్లీలో మీరు దూకుడు పెంచుతారని రావట్లేదా? అసలు అంటే మీ పార్టీ తరఫున ఎలా ఉండాలి అసెంబ్లీ సమావేశాలు అనే ప్లాన్ ఉంది? 3 or 4 పాయింట్స్ అండి, నేను క్రిస్పర్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే దాడులు.
మేము క్లియర్ గా చెప్పటం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, లోకేష్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, మేము స్పోక్స్ పర్సన్స్ కూడా చెప్పడం జరిగింది. దాడులు అనేది మన పార్టీ సిద్ధాంతం కాదు, అది ఎవరు చేయకూడదు అని చెప్పి. సో అది ప్యూర్లీ ఏదైనా ఒకటో రెండో ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరుగుంటే అది వ్యక్తిగతంగా జరిగినాయని చెప్పి క్లారిటీతో నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంత క్రిస్టల్ క్లియర్ గా పార్టీ స్టాండ్ మేము చెప్పడం జరిగింది. ఈ రోజు నిజంగా కొడాలి నానికి భయం ఉండుంటే నిన్న మాట్లాడిన మాటలు మాట్లాడతాడా? సో కొడాలి నాని ఏం ఎక్స్పెక్ట్ చేశాడు, ఏ రోజు రిజల్ట్ డిక్లేర్ అయితే అదే రోజు సాయంత్రము అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఎట్లా నడిపించినారు రోడ్డు పైన ఆ విధంగా నడిపిస్తారని ఎక్స్పెక్ట్ చేశాడు. అది కాల. సో ఈ రోజు మళ్ళా లోపు అయిపోయింది. సో ఆ టైం నాకు రాదేమో అని అనుకుంటున్నాడు. ఆ టైం ఏదో ఒక రోజు వస్తుంది. సో అందుకని జాగ్రత్తగా ఉండాలా, మళ్ళీ కొని తెచ్చుకోకూడదు సమస్యలు అని చెప్పి ఆయన ఆలోచించుకోవాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఇష్యూ వస్తాం. ఆయన చేసిన పనులు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన బిహేవియర్ అసెంబ్లీలో కౌన్సిల్లో 10% కనీసం బాధతో అన్న చేయకపోతారా అనే డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ లో ఉంది. సో ఆయనకుండే ఈగో, ఆయనకుండే భయం ఏంది అని అంటే మనం తట్టుకోలేము కదా, ఎందుకంటే మన దగ్గర నెంబర్స్ కూడా లేరు. అలాగే ఆయన సీటు కూడా అటు వైసీపీ అంటే ప్రతిపక్షాలు కూర్చునే సైడ్ లో అది కూడా వెనక బెంచ్ లో లాస్ట్ సీట్ అంటున్నారు. వాస్తవమేనండి? వాస్తవమే కదండి, ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఆయనకు రావాల్సింది, అది కూడా జనసేనకి మోర్ నెంబర్స్ వాళ్ళకే ఉన్నాయి. సో లెక్క ప్రకారం వెనకాలనే వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఏ ప్రివిలేజెస్ లేవు. సో ఇవన్నీ చూస్తే ఒక భయం అనేది వాళ్ళలో ఉంది. ఇంకొక ఇన్సిడెంట్, ఇందాక మీకు అనేక ఇన్సిడెంట్లు నేను చెప్పినాను. కౌన్సిల్లో మన రీసెంట్ గా బొత్స గారు ఆయన సీట్ దగ్గర నిల్చుకొని నేనేదో పాయింట్స్ అడిగితే నాకు ఆన్సర్ చెప్పలేక అక్కడే చేతిలో చెప్పు తీసుకొని నాకు చూపించినండి, చెప్పుతో కొడతానని చెప్పి సభలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. అయినా గానీ చైర్మన్ గారు వాళ్ళ మనిషి ఉండి, సరే రా నువ్వు కొట్టాలంటే ఇక్కడికి రారా నీకు దమ్ము ఉంటే అని నేను అంటే రాడు మళ్ళా ఆడ నుంచి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది, నిజంగా కొట్టే ఉద్దేశం కాదు, అంత దమ్ము అంత ధైర్యం లేదు, వస్తేనే బూట్తో దెబ్బలు పడతాయని చెప్పి తెలుసు, అవమానపరచాలా అని చెప్పి వాళ్ళ మనస్తత్వం అటువంటి నీచ మనస్తత్వం. సో ఏ విధంగా స్కూల్లో చదువురాని పిల్లకాయలు క్లాస్ అంతా డిస్టర్బ్ చేస్తారనే ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పినాను. సో అటువంటి బిహేవియర్ ఉండే వాళ్ళు వీళ్ళు సమాజానికి రాజకీయాలకి అన్ఫిట్ అయినా వాళ్ళు చెప్పిన కొన్ని అసత్యాలు నమ్మి కొద్ది గొప్ప ఓట్లు పడినాయి. ఈ వైజాగ్ ప్యాలెస్ ఫోటోస్ ఎలక్షన్ టైంలో వచ్చుంటే నేను పేదవాడికి పెత్తనందారుడి మధ్యలో ఇది యుద్ధము అని చెప్పినంతా ప్రజలకు అర్థమైపోయి ఎటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి. కానీ అన్నిటికన్నా లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను లక్ష్మి గారు. ఈ లాస్ట్ కొన్ని రోజుల్లో ఈ వైసీపీకి సంబంధించిన బ్యాచ్ అంతా ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఏమని చెప్పినాడు, క్లియర్ గా మీరు ఓటు ఒత్తితే ఈవీప్యాట్ లో ప్రింట్ కనపడతా ఉంది, తేడా ఉంటే ఆడే మీకు కనపడిపోద్ది, ఏ ఒక్కడన్నా వచ్చి కంప్లైంట్ చేశారా, చేయలేదు కదా, సో నేను నా విజయం గొప్ప విజయం అని 2019 అదే కామన్ సెన్స్ అదే మాట ఈ రోజు ఏమైంది అని చెప్పి నేను ఫస్ట్ మాట ప్రశ్నిస్తున్నాను. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఊరదిలి వెళ్ళిపోయినాడు అదొక డౌట్ అని అంటున్నాడు. నిజంగా ఈవీఎంలు మేనేజ్ చేయాలంటే ఆయన వేరే దేశంలో పోయి మేనేజ్ చేయగలుగుతారా, ఈ దేశంలో ఉండి మేనేజ్ చేస్తారా? సో వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ కే వాళ్ళు కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు సరే ఈవీఎంలు మేనేజ్ చేసినామని అనుకుందాం, పోనీ వైఎస్ఆర్ లాజిక్ ప్రకారమే. అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము భిక్ష వేసినట్టే కదా. సో మేము వేసిన భిక్ష తీసుకొని ఆయన ఎందుకు ఎమ్మెల్యే కావాలా, రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేయమనండి. సో వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారని చెప్పి మరొక ఎగ్జాంపుల్. లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. తిరుపతి పార్లమెంట్ లో 2,91,000 మెజారిటీ, 1,91,000 మెజారిటీ మా 7 ఎమ్మెల్యేలకు మాకు వచ్చింది. అన్ని 7 మేము గెలిచినాము. కానీ పార్లమెంట్ మాత్రము 14,500 మేము ఓడిపోయినాం. సో నిజంగా మేము మేనేజ్ చేస్తుంటే 2,05,000 ఓట్లు తిరిగి మాకు మేము వ్యతిరేకంగా చేసుకుంటామా? అసలు చూడండి, కామన్ సెన్స్ అన్నా ఉందా వీళ్ళు మాట్లాడే మాటలు అని చెప్పి చెప్తా ఉంటారు. ఇదే ఎగ్జాంపుల్. అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ఇక్కడ ఈయన మాట్లాడతాడు. రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతాడు, 3 సార్లు హ్యాట్రిక్ ఓడిపోయినాడు. ఇక్కడేమో ఇటువంటి డెసిషన్ వచ్చిన తర్వాత ఒక్కరు కూడా ఇంకా ఈ పార్టీలో మిగలరు. నడి సముద్రంలో మునిగిపోయే నావ లాంటి పరిస్థితి వైసీపీ పార్టీ. రైట్ అండి కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఈ సరే ఆయన పరిస్థితి
కాపాడుకునే దాని కొరకు ఇటువంటి చేస్తున్నారు తప్ప రెండోది లేదు అని చెప్పి నేను క్లారిఫై చేస్తా ఉన్నాను. ఎగ్జాక్ట్లీ. అంటే చూసే వాళ్ళకి ప్రతి ఒక్కటి అర్థమవుతుందండి. ఇప్పుడు సత్య గారు చెప్పినట్లుగా జరిగిన దాడులు, పోలీస్ స్టేషన్కి వెళితే ఏం చెప్పారు, ఎలా ఓట్లు కొన్నారు, ఈ దశలన్నీ అంటే ఈ స్టేజెస్ అన్నీ దాటుకొని ఇప్పుడు అసెంబ్లీ దాకా వచ్చింది సినిమా. ఈ అసెంబ్లీలోకి వెళ్లే వాళ్ళు ఎవరు, ఆగిపోయే వాళ్ళు ఎవరు, వెళ్ళినా ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి బోర్డు నేను ఛాలెంజ్ చేస్తాను, ఎవరైనా బెట్టింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే ఇది ఒక బెట్ లాగా మీరు వేయండి, జగన్మోహన్ రెడ్డి పోతాడా పోడా. సో ఇది ఛాలెంజ్, నేనైతే పోడని చెప్పి చెప్తున్నాను. ఇది ఒక ఇంట్రెస్టింగ్ బెట్టింగ్ ఇది ఉంటుంది చూడండి. బెట్టింగ్ వదిలేండి, మనం బెట్టింగ్ ని ప్రోత్సహించకూడదు, పోల్ సర్వే పెడదాం. రైట్ రైట్. కోటేశ్వరరావు గారు, తెలంగాణలో రీసెంట్ గా నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు తెలంగాణలో రీసెంట్ గా చూసాం కేసీఆర్ గారు కూడా అంటే ఓటమిని అంగీకరించలేని పరిస్థితికి ఎందుకు నాయకులు వెళ్ళిపోతున్నారు? మేము ప్రజల కోసం, ప్రజలతోనే, తెలంగాణ గాంధీగా ఆయన అంత పెద్ద పేరు తెచ్చుకున్న ఆయన ఇక్కడ అంత అంత ఒక రకంగా ఏమంటారు దాన్ని, ఈగో అంటారా లేదంటే అది దాని నాకు ఆ వర్డ్ రావట్లేదు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు అంత పీక్స్కి వెళ్ళిపోతున్నారు? ఓటమిని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? ఒక విద్యార్థి ఫెయిల్ అయితేనే మనం ఒక సపోర్ట్ ఇచ్చి ముందుకు వెళ్ళాలి. ఫెయిల్యూర్ అనేది విజయానికి తొలిమెట్టు అనే ఒక మంచి మనం పదాలు చెప్తూ ఉంటాం కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్పిరిట్తో వెళ్లే పరిస్థితి కనబడట్లేదు? ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అది గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షంగానే ఎన్నికైంది. అట్లాగే మజ్లిస్ కూడా కొన్ని సీట్లు ఉన్నాయి. అటువంటి పార్టీని ఫిరాయింపుల ద్వారా చేసేసి గుర్తింపు లేనటువంటి ప్రతిపక్షంగా కాంగ్రెస్ ని ఆయన మార్చారు. మార్చిన తర్వాత ఇక నాకు తిరుగులేదు, నేను బతుకున్నంత కాలం నేనుంటాను, లేకపోతే నా కొడుకు, నా కూతురు వీళ్ళు ఉంటారు అనేటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వంలోకి వెళ్ళిపోయినటువంటి పెద్ద మనిషి కేసీఆర్. అందుకనే ఏ విధంగా వ్యవహరించారో మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అనూహ్యమైనటువంటి మొట్టమొదటిసారిగా అటువంటి ఫిరాయింపులతో నిమిత్తం లేకుండానే అనూహ్యమైనటువంటి మెజార్టీ తోటి 151 సీట్లు వచ్చిన తర్వాత కేసీఆర్ కి కొంత టైం అయినా పట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నో టైం, అంటే వెంటనే పీక్ వెళ్ళిపోయింది. ఇక నాకు తిరుగులేదు, 30 ఏళ్ల పాటు నేనే అధికారంలో ఉంటాను, లేదా 40 ఏళ్ల పాటు నేనే అధికారంలో ఉంటాను అనేటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మిగతా విషయాలన్నింటినీ కూడా ఆయన పట్టించుకోలేదు అనేది ఒకటి. ఇక కొడాలి నాని విషయం మీరు ప్రస్తావించారు. కొడాలి నాని ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు లేకపోతే మన సమీప బంధువులు ఎవరైనా చనిపోయేట్లయితే ఎంత దుర్మార్గుడైనా, ఎంత గూండా అయినా, లేకపోతే ఎలాంటి వాడైనా కానీ ఆ కర్మకాండలు పూర్తయ్యేంత వరకు మౌనంగా ఉంటారు, లేదా తన యొక్క లక్షణాలని బయటకు చెప్పుకోకుండా ఉంటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళా అదే పాత లక్షణాలని ప్రదర్శిస్తారు. కొడాలి నాని విషయంలో కూడా అదే మనకి స్పష్టంగా కనిపిస్తాం. మొదట మౌనంగా ఉన్నటువంటి పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళా తన పూర్వ లక్షణాలని తీసుకొస్తున్నాడంటే ఆ పార్టీలో మీటింగ్ అయిన తర్వాతే మళ్ళీ వచ్చి బయటకు వచ్చి అలా మాట్లాడారు. అదే చెప్తున్నా. నిజంగా ఆ మీటింగ్ లో రహస్యంగా జరిగినటువంటి మీటింగ్ లో మరి మళ్ళా మీరు రెచ్చగొడితే మనకి అనువైనటువంటి వాతావరణం వస్తుందనేటువంటి ఏమైనా సలహాదారులు కానీ లేకపోతే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సలహా ఇచ్చారా లేకపోతే ఏమిటనేటువంటి మనకైతే తెలియదు. కానీ ఆ సమావేశం తర్వాత ఇమ్మీడియట్ రియాక్షన్ కొడాలి నాని రూపంలో మనకు కనిపించింది. మీ ఫ్లేవరు మీ ఇంటిని మీరు వదులుకోవద్దు అని చెప్పినట్టున్నారు. అది డెఫినెట్ గా, ఎందుకంటే అదొక ఇండికేషన్. ఆ ఇండికేషన్ ప్రకారం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ 3 పార్టీల కూటమిని లేదా 3 పార్టీలను రెచ్చగొట్టి అదే కొన్ని శాంతి భద్రతల సమస్యలు కానీ లేకపోతే ఈ విధమైనటువంటి ఎత్తుగడతోటి ఒకవేళ వైసీపీ జనంలోకి వెళ్ళడానికి సిద్ధపడుతుందా అనేటువంటి ప్రశ్న కూడా వస్తున్నాయి. అందుకని రేపు అసెంబ్లీకి వెళ్ళినా కానీ 11 మంది సభ్యులే ఉన్నా కానీ అధికార పక్షం మీద ఇదే విధమైనటువంటి రెచ్చగొట్టుడు వ్యాఖ్యలతోటి అటువైపు నుంచి, ఎందుకంటే ఒకసారి రెచ్చగొట్టిన తర్వాత అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి సభ్యులు అంత మామూలుగా ఊరుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ 3 పార్టీల కూటమిలో. అందుకని రెచ్చగొట్టేటువంటి ధోరణి ఒకటి కనిపిస్తా ఉంది కనుక దాన్ని గమనించి 3 పార్టీలకి చెందినటువంటి అగ్రనాయకులు ముందుగానే ఒక స్వయం ప్రవర్తన నియమావళిని పెట్టుకొని ఎవరు ఏమన్నా కానీ మౌనంగా ఉండటం ద్వారానే వాళ్ళకి నేను ముందే చెప్పినట్టుగా వాళ్ళకై వాళ్ళు అటువంటి వాళ్ళు నోరున్నటువంటి వాళ్ళు సిగ్గుపడే విధంగా
మళ్ళా నోరెత్తి మాట్లాడకుండా ఉండే విధంగా ప్రవర్తించాలి శాసనసభలో. సరే బయట అంటారా, బయట ఎవరిని అదుపు చేయలేరు. తెలుగుదేశం వాళ్ళు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ని అవమానించినటువంటి తీరు చూసిన తర్వాత జనసేన కార్యకర్తలు కూడా కొద్ది రోజులు మౌనంగా ఉంటారేమో తప్ప తర్వాత అవసరమైనప్పుడు వాళ్ళు కూడా రెచ్చిపోయేటువంటి అవకాశం లేకపోలేదు. డెఫినెట్ గా ఉంటది. ఎందుకంటే అంత అవమానం పొందినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. అందుకని కనీసం చట్టసభల్లో అయినా ఆ డెకరం పాటిస్తే వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా వీళ్ళు రెచ్చిపోరు అనేటువంటిది ఒక పాజిటివ్ పాయింట్స్ అధికార పక్షానికి వస్తాయనేది ఈ సందర్భంగా చెప్తారు. అవును, అంటే ఇప్పుడు ఏదో చెప్తారు కదా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు నిలబడలేని అంటే క్యాడర్లో ధైర్యం నింపడానికి ఆయన దీన్ని దూరంగా ఉండడం లేదంటే గౌరవంగా భావించడం, అంటే పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? ఇప్పుడు 11 మంది కూడా ఆ నియోజకవర్గాల్లో గెలిచిన వాళ్ళే, ఇంక్లూడ్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కలిపి. దీన్ని ప్రజలు అంటే వెళ్ళకపోతే యాక్సెప్ట్ చేస్తారంటారా? డెఫినెట్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత సరైనటువంటి గుణపాఠాలు తీసుకోకుండా రకరకాల రోజుకు కారణంతో మొదటేమో అసలు ఏమైందో, ఈ అవ్వాతాతలు ఏం చేశారో, అక్కా చెల్లెళ్ళు ఏం చేశారో, వీళ్ళు ఓట్లు ఏమైనాయో అని చెప్పేసి ఆయన నిర్వేదంతో మాట్లాడారు. ఆ తర్వాతకు వచ్చేసరికి మళ్ళా స్వరం మార్చి ఏదో జరిగింది అనేటువంటి పద్ధతిలో కూడా మాట్లాడారు. ఇప్పుడు వీవీప్యాట్ల గురించి లేకపోతే ఇవన్నీ గురించి చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఈ వీటి మీద ఈవీఎంల మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన మాట వాస్తవం. కానీ మొత్తం మీద ఇవన్నీ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేశారు, భిన్నమైన అభిప్రాయాలు కాదంటున్నా. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు లేదా ఓటింగ్ తీర్పులు ఇవన్నీ చూసినప్పుడు అటువంటి దానికి అవకాశం లేదు. లేదా అంటే ఎవరైనా కావాలని చేయదలుచుకుంటే చేయొచ్చు, ఎందుకంటే ఎలక్ట్రానిక్ మనం నియంత్రించేది కనుక దాన్ని నియంత్రించవచ్చు. కానీ అటువంటి నియంత్రించినటువంటిది ఉదాహరణ లేదు. ఒకవేళ అటువంటి నియంత్రణ కనుక ఉండేట్లయితే అయోధ్యలో బీజేపీ ఓడిపోయి ఉండేది కాదు. అవును, లేదు, బీజేపీకి టీడీపీ అవసరమే ఉండేది కాదు. నరేంద్ర మోడీ గారికి ఈసారి హ్యాట్రిక్ లో దేశంలోనే అత్యధిక మెజారిటీ రావాలని కనుక ఆ విధంగా చేస్తుంటే మరి గతం కంటే మెజారిటీ తగ్గింది. మొదటి 2-3 రౌండ్లలో ఆయన వెనుకబడ్డారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. మరి అటువంటి పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు. అందుకని ఈ వీవీప్యాట్ మీద తర్వాత కూడా కొన్ని అభిప్రాయాలు వెలువడితే వెళ్ళుండొచ్చు, కానీ ఇప్పటి వరకు నా అభిప్రాయం అయితే అలాంటి దానికి అవకాశం లేదు. ఒకవేళ ఉండేట్లయితే ఎన్నికల్లో ఎందుకు సవాల్ చేయలేదు అనేటువంటిది వైసీపీ నాయకులు చెప్పాలి. ఎక్కడైనా వీవీప్యాట్ కోరినప్పుడు చూపించాలి, లేదు చూపించలేదని చెప్పేసి ప్రొటెస్ట్ తెలియజేయాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే చేయాలి. కానీ అవేమీ చేయకుండా ఫలితాలకి వచ్చిన తర్వాత తమకు వ్యతిరేకంగా రావడంతో కుంటి సాకులు చెప్తున్నారనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని జనం ప్రశ్నించరు. అసెంబ్లీకి రాకపోయినా ఇదే విధమైనటువంటి ధోరణితో అవును, ఇప్పటికీ ఒక్కటి కూడా ఫైల్ చేయలేదుగా. కౌంటింగ్ కోసం అడిగినట్టున్నారా నిన్న యానాదయ్య గారు? కేసులు ఆ రోజే ఇచ్చాము, రిటర్న్ గా రాసిచ్చాము, కానీ కేసులు తీసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు అది ప్లాన్ చేస్తున్నారు, కోర్టుకు వెళ్ళాలనేది ఉంది. ఎందుకంటే ఆ రోజే కంప్లైంట్ చేయమన్నారు. మేము వీవీప్యాడ్లు మ్యాండేట్ ప్రకారం 5 వీవీప్యాడ్లు ఎంచాలని 2-3 దగ్గర అయితే వాళ్ళు ఒప్పుకోలేదు. అయిపోయింది, ఇప్పుడు మీరు చెప్పండి. అసలు అంటే దీన్ని ప్రజాస్వామ్యాన్ని మనం తక్కువ చేసుకున్నట్టుగా అనిపించట్లేదా? ఒక రకంగా ఇది ఒక అంటే ఇది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సినటువంటిది ఈ ఎలక్ట్రానిక్ ద్వారా ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే చేసి ఉంటారా, లేకపోతే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఈవీప్యాడ్లు ఈవీఎంలను వ్యతిరేకించడం జరిగింది. రెండోది ఎక్కడైతే సెంట్రల్ ఎన్నికల కమిషనర్ పిలిచి మాట్లాడిన దగ్గర మనం చూసాము, వాళ్ళ దగ్గర అక్కడ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఈవీప్యాడ్లు ఈవీఎంలు ట్రాప్ చేయలేమని ప్రూవ్ చేయలేకపోయినారు. సరే, అది అయిపోయింది. ఇప్పుడు దాన్ని కోర్టు వరకు ఏ న్యాయస్థానం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, లేదా కేంద్ర ప్రభుత్వం అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలోనే జరుగుతుంది. లేదా బ్యాలెట్ పేపర్ తీసుకుంటే ఈ అవమానాలు ఎవరికి రావు కదా. బ్యాలెట్ పేపర్ వల్ల అది కాదు రుషికొండ గురించి మాట్లాడారు.
పెద్దలు ఉరుచుకొండ గురించి. 6 నెలల ఉరుచుకొండ క్రితము ప్యాలెస్ అని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీరేమో బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగి 1200 టీడీపీ కోట్లు గెలిచింది. పెట్టి ఎగ్జాక్ట్లీ మీ 6 కడపలోనే రేకుల షెడ్ మీ కట్టి, కడపలో కూడా రేకుల బ్యాలెట్ షెడ్ పేపర్ ద్వారానే నెలల ఎలా క్రితమే. వచ్చింది చూసాంగా యానాదయ్య గారు. బ్యాలెట్ పేపర్ తోనే బ్యాలెట్ పేపర్ తోనేగా ఎమ్మెల్సీలో ఎవరు మీ కడప జిల్లాలోనే గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడపలోనే మెజారిటీ వచ్చింది కదండి. ఇప్పుడు అది నేను చెప్తున్నా కదా, దాన్ని బ్యాలెట్ పేపర్ పైన గెలిచడాన్ని ఎవరికి మెజారిటీ వచ్చినా అదే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే. దాన్ని నువ్వైనా సమర్థించా, మేమైనా సమర్థించా, ఎవరైనా, నేను దాన్ని తప్పు పట్టడం లేదు. నేను అనేది అదే విధంగా బ్యాలెట్ పేపర్ వాడడం వల్ల ఏ ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు అమెరికా వాళ్ళకంటే మనం పెద్ద అభివృద్ధి చెందిన దేశం కాదు కదా. పోతే ఇప్పుడు యానాదయ్య గారు ఒకవేళ నిజంగా బ్యాలెట్ పేపర్ రావాలి అంటే ఇది మొత్తం దేశవ్యాప్తంగా చట్టంలో పెద్ద మార్పు తీసుకొని రావాల్సిన ఇది ఉంటుంది ఒకటి. ఇంకొకటి మీరు అంటే మీ అనుమానం సెంట్రల్ గవర్నమెంట్ మీద, ఎలక్షన్ కమిషన్ మీద, బీజేపీ మీద, కేవలం టీడీపీ మీదే అయితే కనుక అసలు టీడీపీకి కేవలం టీడీపీ అంటే టీడీపీ బీజేపీకి జనసేనకి ఎందుకు అన్ని స్థానాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తుంది? ఇట్లాంటి చేయగలిగేటటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్ప వేరే వాళ్ళు చేయలేరు. చంద్రబాబు నాయుడు గారే ఇవన్నీ చేయగలరు. ఇప్పుడు మాట్లాడుతున్నా ఇంకొకటి విషయమా, ఇప్పుడు ఒక విషయము ఋషికొండ గురించి మాట్లాడుతున్నారు. ప్యాలెస్ ముందే చూస్తుంటే ఓట్లేరని. ఋషికొండ ఏం జగన్మోహన్ రెడ్డి ఇల్లు అంటే మేము తక్కువ ఖర్చుతో మంచి బంగాళాలు కట్టినా గానీ ఓరవలేక ప్రతి ప్రభుత్వం 580 కోట్లు తక్కువ ఖర్చు. అసెంబ్లీ అమరావతితో చెప్తారండి, ఆయన వైజాగ్ లోనే ఉంటారు. అది కరెక్ట్. సత్య గారు చెప్తారు. ఒక విషయం ఋషికొండ గురించి ఆయన ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ మీరు చెప్పండి. గౌరవప్రదంగా కట్టాం. ఏది లేదంటే అక్కడికి వచ్చినటువంటి గవర్నర్లు గాని, ముఖ్యమంత్రులు గాని, విదేశీయులు గాని, లేదా పెద్ద పెద్ద సంస్థలు కలిగిన వాళ్ళు వస్తే రామోజీరావు గారి బిల్డింగ్ లో ఉండాలి, వాళ్ళకి ఆదాయం రావాలి. గవర్నమెంట్ ప్రభుత్వం సంబంధించిన బిల్డింగ్ లని రేకుల చెట్లు మాత్రమే ఉండాలనేటటువంటి భావన తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకునేటప్పుడు 70 కోట్లు పెట్టి స్టార్ హోటల్లో హైదరాబాద్ లో ఉన్నారు. అది తప్పులేదా? ఇప్పుడు ఎవరిదో ఇల్లు లాక్కొని ఈ రోజు ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు ఉండే ఇల్లు దాంట్లో ప్యాలెస్ మాత్రం లోపలంతా తయారు చేసుకో, దాన్ని ఒకసారి వీడియో తీసి బయట పెట్టండి. ఇవన్నీ కూడా ప్రభుత్వ బిల్డింగ్ కూడా, ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగ్ కూడా మీరు తప్పుబట్టి అంటే ఎట్లా చెప్పండి. మీకు ఒక దండం పెట్టాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మాటలు విని నాకు ఎబ్బెట్టేస్తా ఉంది. మీరు ఎట్లా ఈ ఫ్యూచర్ లో వింటారో నాకైతే తెలియదండి. అందుకని గ్రేట్. అసలు పార్టీ దీపక్ రెడ్డి గారు సూటిగా అడుగుతాను, యానదయ్య గారు నేను సూటిగా అడుగుతాను, 36 లక్షల రూపాయల బాత్ టబ్ అవసరమా? ఒక 10 లక్షల రూపాయలు డబ్ల్యూసి బాత్రూమ్ పోయేదానికి అవసరమా? గోల్డ్ ఫిట్టింగ్స్ అవసరమా? సత్య గారు ఒక్క నిమిషం. యానాదయ్య గారు, సత్య గారు వైజాగ్ లోనే ఉంటారు. రిషికొండ గురించి ఆయనకి ఇంకా బాగా తెలుసు, రోజు చూసే పరిస్థితి కాబట్టి ఒకసారి మీరు రిషికొండ గురించి మాట్లాడారు కాబట్టి ఆయన చెప్తారు. సత్య గారు 3 విషయాలు చెప్పాలమ్మా యానాదయ్య గారికి. ముందేమంటే వీవీప్యాట్ గురించి అంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ జరుగుంటే బాగుండేది, ప్రజాస్వామ్యం కూనే అయిందన్నారు కదా. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద ఇండియా హ్యాస్ పేటెంట్ అమ్మా ఇప్పుడు. ఎందుకంటే ఇదివరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మిగతా దేశాల్లో జరగలేదో తెలియదు, కానీ ఇండియాలో ఒకటి కమిటీ వేసిన తర్వాత అసలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో తప్పు జరగకుండా ఉండడానికి అని చెప్పి వీవీప్యాట్ కొట్టి ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు బటన్ నొక్కుతారో స్లిప్ వస్తుంది, మళ్ళీ ఆ స్లిప్ చేతికి వెళ్ళిపోతే పైకి వెళ్ళి అమ్ముకుంటారని చెప్పేసి ఆ స్లిప్ మళ్ళీ అందులోనే పడుతుంది డబ్బాలో. ఆ డబ్బా ఎక్కడైనా తేడా ఉంటే రెండిట్లు మళ్ళీ వీవీప్యాట్ ని దీన్ని చెక్ చేస్తున్నారు. కాబట్టి ఇది పేటెంటెడ్ టెక్నాలజీ డెవలప్డ్ బై ఇండియా. కాబట్టి గర్వంగా చెప్పుకోవచ్చు మనది. ఇవాళ ఎలాగైతే కాదన్నా ఆ కమిటీలో సభ్యుడే పాయింట్ అవుట్ చేశారు. చూడండి, పర్సనల్ కూడా పెడతాను. ఆ కమిటీలో సభ్యులు పోయి అడిగినటువంటి విషయాలే నేర్చుకోండి. మీరు మాట్లాడినంత నేను విన్నాను కదా. ఎందుకంటే
ఇప్పుడు మీరు నేను చెప్పేది, నేను అడిగేది ఒకటే, యానాదయ్య గారు వినండి, ఒక్క నిమిషం వినండి, ఆ తర్వాత మళ్ళీ మీరే మాట్లాడదాం. నేను రాసుకున్నా. సత్య గారు ప్రజల మాట వినలేరు, కనీసం ఇప్పుడు డిబేట్లను వినేది నేర్చుకోండి. మీరు రాసుకోండి. ఈ వివిప్యాట్ విషయంలో ఏమైందంటే అటువంటి అవకాశాలకు తావులేని టెక్నాలజీ అనేది ప్రూవ్ అయింది కాబట్టి చాలా మంది ఛాలెంజ్ చేసి, ఇప్పుడు ఎలాగైతే కమిటీల్లో మెంబర్స్ ఉంటారు, అందరికి మెంబర్స్కి అంత నాలెడ్జ్ ఉండదు. కమిటీలో మెంబర్ అయినంత మాత్రాన ఆయన చెప్పింది ప్రామాణికం కాదు. ఎవరైతే మొత్తం కమిటీ కలిసి డిసైడ్ చేస్తుందో, ఎందుకంటే 100 మంది ఇప్పటికి ప్రూవ్ చేస్తాం రండి అన్నారు. అందరూ వీవీప్యాట్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తప్పని ప్రూవ్ చేస్తే వీఆర్ రెడీ టు అగ్రీ అండ్ వీఆర్ రెడీ టు చేంజ్ అని. అలాగే చాలా మంది చేశారు, చాలా మంది పోయారండి, అది వదిలేయండి. రెండోది ఏంటంటే, మీరు వైఎస్ఆర్సీ ఒక దీంట్లో ఇంకోళ్ళు కట్టుకున్నారన్నారు కదా, వైఎస్ఆర్ పార్టీ మీద కాదు, వేరే వాడి పార్టీని లాక్కొని మీరు పార్టీ పెట్టుకున్నారు. దీనికి సమాధానం తర్వాత చెప్తారు. కానీ మీరు కూడా లాక్కున్నారు, చంద్రబాబు నాయుడు కాదు పార్టీ, రామారావు గారి పార్టీ. ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారు. మీరేదో మేము సొంతంగా పెట్టుకున్నాం, వైఎస్ఆర్సీ పార్టీ మేము పెట్టుకునే పార్టీ. మీ మాదిరి చంద్రబాబు నాయుడు గారి పార్టీని అర్హత లేదు. ఎన్టీ రామారావు చంపేసి పార్టీ లాక్కొని మీరు కూడా పార్టీ, మా సభ్యుడు పెట్టినటువంటి పార్టీ. మీరు చంద్రబాబు నాయుడు దగ్గర లాక్కొని తెలుగుదేశం పార్టీ మీరు కాదు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక వాస్తవాలు మాట్లాడండి, మేము కూడా ఇదే సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ దొడ్డిదారిగా మీరు వినేది నేర్చుకోండి, మీరు మాట్లాడేది నేర్చుకోండి. పార్టీ పెట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టాడు. మీ మాత్రం చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఎన్నుపోటు పుడితే పార్టీని ప్రభుత్వం లాక్కున్నటువంటి పరిస్థితి మాకు లేదు. పార్టీ సొంతంగా పెట్టినా ఒక్కరే బయటకు వచ్చి పోటీ చేసి గెలిచి ప్రజల్లోకి వచ్చాం. మీ మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది కాదా? యానాదయ్య గారు ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం వినండి, ఆయన చెప్తారు కదా. ఎలా ఏం చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కాదని చెప్పండి, చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి రామారావు గారు దించేసి పార్టీ గుర్తులు కూడా లాక్కున్నారో చెప్పండి. మీరు లాక్కున్నారు లేదు, మేము చెప్పేది. యానాదయ్య గారు ప్లీజ్ వినండి, ఫస్ట్ మీరు నువ్వు వినండి. యానాదయ్య గారు ఇక్కడ, యానాదయ్య గారు ఒక్క నిమిషం. ఇది వచ్చినటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు ఎన్నిపోటు పోటీ ముఖ్యమంత్రి పార్టీలు లాక్కున్నటువంటి పరిస్థితి మీది. మీరు తప్పు చేసిన మా మీద బురదల్లాలంటే మీరు చేసిన తప్పులు కూడా మా మీద కమిటీలో ఉన్నటువంటి సభ్యుడే ఛాలెంజ్ చేస్తాడు, నేను చూపిస్తానని. కానీ చూపిస్తాను, సెంట్రల్ ఎన్నికల కమిషనే బీజేపీకి అమ్ముడు పోయింది. అది బీజేపీ కమిషన్ తప్ప ఎన్నికల కమిషన్ కాదు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందు వరకు ఎలక్షన్ కమిషన్ 2019 యానాదయ్య గారు ఒక్క సెకండ్ ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇప్పటి వరకు చాలా హోందాగా మాట్లాడారు. మేము ఇచ్చిన కేసులు ఒక్కటి కూడా తీసుకొస్తే తెలుగుదేశం గానీ జనసేన గానీ ఇచ్చిన ప్రతి కంప్లైంట్ తీసుకున్నారు. ఆ తర్వాత వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒక్కటి తీసుకున్నారా? ఎన్నికల కమిషన్ ఒక్క పాయింట్ పైన ఏదైనా కంప్లైంట్ తీసుకున్నారా? తెలుగుదేశం పార్టీ పెద్దలు గానీ లేదా జనసేన పెద్దలు గానీ తీసుకోకపోతే ఒక్క కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఒక్కటే వాళ్ళు చెప్తే చీఫ్ సెక్రటరీ తీసేయాలా, ఎవరు డీజీపీని తీసేయాలా? ఎన్నికలు ఒక్క రోజు ముందు ఎస్పీలు మారిస్తే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా పనిచేస్తుంది? అది మార్చినటువంటి పరిస్థితి. అక్కడ ఎంపీ గారు స్వతహాగా బంధువులు తీసుకుపోయి ఒక ఎస్పీ వేసి ఆ విధంగా దాడులు మీరు ఈ సమయంలో చాలా హోందాగా ఉండాలండి. యానాదయ్య గారు ఒక్క సెకండ్ ఎక్కడండి ఆయన మాట్లాడినివ్వండి, ఆయన చెప్తున్నారు కదా, సత్య గారు చెప్తున్నారు. ఒక సెకండ్ ఆగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము లాక్కునే ఉంటారు, మీరు లాక్కుని ఆ తర్వాత చెప్పండి. ఆయన 4 అడుగుతున్నారు, ఒక నిమిషం ఆగండి. ఏదో మీరు మాట్లాడతట
ఒక సెకండ్ ఈవీఎంలు పగలగొడితే ఉప ఎన్నికలు జరపాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా? ఓకే. ఈవీఎంలు పగలగొట్టే ఆగండి, ఆగండి. కట్టారు. ఉప ఎన్నికలు ఈవీఎంలు పగలగొట్టారా? ఎవరు పగలగొట్టారు? ఎవరు కోర్టుకు వెళ్ళారు? ఎవరు తెలుగుదేశం పార్టీ 4 ఏమండి ఒక సెకండ్ ఉద్దేశం తిప్పించుకోవాలనే ఉద్దేశం, డబ్బులు కూడా లేదు. ఆయన సబ్జెక్ట్ మాట్లాడుతులేదు, ఆయన మైక్ మ్యూట్ చేయాలి. కోటేశ్వరరావు గారు ముందే చెప్పారు, రెచ్చగొడతారు, రెచ్చిపోవద్దు అని కూడా చెప్పారు ఆయన ముందే. ఒక సెకండ్ అండి, యానాదయ్య గారు ప్లీజ్ ఆగండి. ఆయన ఆడియో మ్యూట్ చేయండి ప్లీజ్. పేరు జనసేన బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నాను మీ పార్టీ మీది కాదు, అందుకనే పార్టీ పేరు మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎన్నికల కమిషన్ కి యువజన శ్రామిక రైతు పార్టీ కాదు వైఎస్ఆర్ పార్టీ అనుకున్నారు. ఎందుకంటే యువజన శ్రామిక రైతు పార్టీ మీది కాదు, అది గురించి ప్రాబ్లం వచ్చింది. మీరు ఒకసారి వెళ్ళి వెరిఫై చేసుకోండి. అది పెట్టిన అతనే మీరు తీసుకున్నారని తర్వాత కంప్లైంట్ చేశాడు, దౌర్జన్యం చేస్తారని. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇంకొకటి ఇంపార్టెంట్, రిషికొండ గురించి మాట్లాడతాను. రిషికొండ గురించి మాట్లాడతాను. ఒక సెకండ్ రిషికొండ గురించి మాట్లాడతాను. వినవయ్యా బాబు, నాకు నమస్కారం పెడతాను నీకు. యానాదయ్య గారు వినండి, ఒక సెకండ్ ఆగండి ప్లీజ్, ఆగండి ఒక సెకండ్. చెప్పండి సత్య గారు. నమస్కారం, నాది కంప్లీట్ అయిన తర్వాత మీరు చెప్పండి, వెంటనే చెప్పండి. ఓకే. ఇప్పుడు రిషికొండ గురించి మాట్లాడితే ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయాలన్నా పబ్లిక్ మ్యాండేట్ కావాలమ్మా. పబ్లిక్ యానాదయ్య గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడినా వినబడదు, కొంతసేపు ఆగండి. పబ్లిక్ మ్యాండేట్ తీసుకోవాలి. పబ్లిక్ మ్యాండేట్ తీసుకున్న తర్వాత చెయ్యాలి. అక్కడ 58 రూమ్లు మంచి కాన్ఫిడెన్స్ హాల్ తోటి రిషికొండ ఇది వరకు కట్టింది. అది కూడా ఏంటంటే కొండలో క్యామోఫ్లేజ్ అయ్యి పెద్ద డ్యామేజ్ కాకుండా ఒక 5% డ్యామేజ్ తో కొండనే, ఆ కొండ మీద నుంచి పేదవాడు చక్కగా భార్య బిడ్డలతో వచ్చి అక్కడ బీచ్ హోటల్లో బస్ చేసి తిని, అక్కడ బస్సు చేయడానికి ఎంతంటే 600 రూపాయలు ఒక రాత్రికి, 800 రూపాయలు ఒక రాత్రికి, బ్రహ్మాండమైన రూము, సముద్రం చూసుకుంటూ అటువంటి రూములు కడితే అసలు పేదవాడికి ప్రవేశమే లేకుండా ఆ ప్రాంతంలో. సత్య గారు అనుమతి కంటే ప్రజల అనుమతి కావాలి. అంటే ప్రభుత్వం అనుమతి అంటే ప్రజల అనుమతి. వీళ్ళు అసెంబ్లీలో పెట్టి మేము ఇక్కడ రిషికొండలో ఇది తీసేసి మేము ఒక స్టేట్ గెస్ట్ హౌస్ కట్టబోతున్నాం, 500 కోట్లు ఖర్చు పెట్టి. జస్ట్ అధికారం ఉంది వాళ్ళకి, చేయొచ్చు. ఎందుకు చేయలేదు? ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందేమో అని భయపడి చేయలా. నెక్స్ట్ పర్యావరణ అనుమతులు లేవు దానికి. అది ఉండాల్సిందేమో 48,000 అడుగుల్లో ఉండాల్సి వస్తే ఇది 2 లక్షల పైన అడుగుల్లో కట్టుకున్నారు. అలాంటి 4 రెట్లు 5 రెట్లు పెంచేసి పచ్చదనాన్ని పూర్తిగా నాశనం చేశారు. అక్కడ మెటీరియల్ తీసుకెళ్లి వేరే సముద్ర పొట్టుని డంప్ చేశారు. చెయ్యనని రాశారు, అందులో అనుమతిలోనే చేయకూడదని ఉంది. అక్కడ మెటీరియల్ తీసి అక్కడే స్టోర్ చేసి మళ్ళీ అక్కడ వాడుకోవాలి, వేరేగా పైన ఎక్కడ డంప్ చేయకూడదని రాసుంటే ఇవన్నీ పక్కన పెట్టేసి చేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, వాళ్ళకి జీవీఎంసీ అనుమతి ఉందా? అక్కడ స్టేట్ గెస్ట్ హౌస్ కట్టుకున్నామని జీవీఎంసీకి అప్లై చేశారా? అప్లై చేసి కట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజా ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి కాదు కదా. ఆయనైనా సేవకుడు, ఆయన పర్మిషన్ తీసుకోవాలా. ప్రజల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా? పబ్లిక్ హియరింగ్ జరిగిందా? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిందా? జీవీఎంసీలో మేము ఇదే కడుతున్నామని చెప్పారా? ఓడిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారమ్మా. ముత్యాల ముగ్గులో సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది, సెక్రటరీ కొంత డబ్బు వాడేసుకుంటాడు, లెక్క చూడని చెప్పేసి ఆయన రావు గోపాలరావు డబ్బులు పెట్టేసుకుంటాడు అనుకుంటాడు, లెక్క ఎడతాడు. సార్ కొద్దిగా అవసరమే వాడుకుందంటే ఛార్జ్ పెట్టి కొడతాడు. ఎందుకు కొడతాడంటే ఇది ముందు చెప్పాలని, కట్టే ముందు ఇది స్టేట్ గెస్ట్ హౌస్, ఇక్కడ పెద్దోళ్ళు ఉంటారు అని చెప్పాలి. అది చెప్పలేదు. అదేమన్నారు, పర్యాటక భవనాలు పాడైపోయినాయి, మళ్ళీ మేము పునర్నిర్మిస్తున్నాం అదే జాగాలో అంతే పరిమాణంలో, మేమేం చేయడం లేదని చెప్పి 20 అడుగులు ఎత్తు స్క్రీన్ వేసేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నా ప్రజాధనం దుర్వినియోగం చేసి ప్రకృతిని నాశనం చేసి అనుమతులు లేకుండా ప్రజలకు చెప్పకుండా ప్రజల డబ్బుతో కడుతున్నాడు. ఓడిపోయిన తర్వాత చెప్తాడు ప్రజాభవనం రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి కాదని. ప్రజలదైతే అంతెందుకు, మాకు అడగాలి కదా దేనికైనా. ఆ 500 కోట్లు పెడితే మా కింగ్ జార్జ్ హాస్పిటల్ మొత్తం ప్రపంచ స్థాయి హాస్పిటల్ కింద తయారైపోను కదా. ఎప్పుడో కింగ్ జార్జ్ టైంలో కట్టాడు. ఇప్పుడు అక్కడ వార్డుకి మంచాలు లేవు, ఫ్యాన్లు లేవు, ఎయిర్ కండిషన్ పనిచేయదు, ఆపరేషన్ థియేటర్ పనిచేయదు. ఇటువంటి పరిస్థితులు ఉన్న దాన్ని అక్కడ ఖర్చు పెడతారా? ఇక్కడ లావిష్ గా ఈయన భార్య కూర్చొని బీచ్ లో చూసుకొని సముద్రాన్ని చూసుకొని ఉండడానికి మసాజ్ టేబుల్లు, ఆటోమేటిక్ మసాజర్లు ఇవన్నీ పెడతారా? ఏది పెట్టినా పెట్టవచ్చు, ప్రజల అనుమతి కావాలి. 151 సీట్లు వచ్చినాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు ఇలాగే తీసుకొస్తారు 11 దగ్గరికి. అందుగురించి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఏదైనా చేసే ముందు ప్రజలకు చెప్పి ప్రజానుమతితో ప్రజామతంతో చెయ్యాలి. చెయ్యకపోతే
ఈ 11 కూడా ఇక మధ్య రావు. అది నేను చెప్పలేదు. ఎందుకంటే లక్ష్మి గారు ఒక లాస్ట్ అది ప్రజలు తెలుస్తారండి. 11 రావు, మీరు 21 ఓడిపోతారో ప్రజలు తెలుస్తారు. నెక్స్ట్ ప్రజలు తెలుస్తారు. కానీ అమరావతి ఎవరినడి కట్టారు? అమరావతి ప్రజలు చెప్పారా అమరావతి కట్టమని? అమరావతి ప్రజలు తీర్పిచ్చారు. అమరావతికి మీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనుమతి, మేము ఇవ్వలేదు. హౌస్ లో కూర్చొని ఇక్కడే కట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పు తీసుకుంటాడు. మీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇచ్చావు అనుమతి. హౌస్ లోనే అనుమతి ఇచ్చింది మీ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ప్రపోజల్ పెడితే అనుమతి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. అర్థమవుతుందా? వినబడుతుందా? పంటలు పండేటటువంటి ప్లేస్ అమరావతి కట్టమని చెప్పారా? ఎవడు చెప్పారు? మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రాయలసీమ ఉత్తరాంధ్ర ఓట్లు చూస్తే అర్థం కావట్లేదా అమరావతికి మద్దతు ఇచ్చినట్టు? ఒక్క నిమిషం అండి, ఇది యానాదయ్య గారు సబ్జెక్ట్, ఇది అమరావతి కాదు, ఇది కాదు, రిషికొండ కూడా కాదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు భార్య అక్కడి నుంచి చూసేదానికి మాట్లాడేటటువంటి మాట తీరు మార్చుకోవాలమ్మా. పెద్దలు వయసు మారినది. జగన్మోహన్ రెడ్డి భార్య కూర్చొని మాట్లాడడానికి మీ బిడ్డ కాపురం పెడుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారే కదా చెప్పింది. అమరావతి జగన్మోహన్ రెడ్డి భార్య అక్కడి నుంచి కొండ చూసేదానికి. మీ బిడ్డ కాపురం పెడుతున్నాడండి, భార్యతో సహానే కదండి వస్తారు. మీ బిడ్డ కాపురం ఇక్కడ పెట్టబోతున్నాడు అని పదే పదే ఉత్తరాంధ్రకు వెళ్ళినప్పుడల్లా చెప్పేవాళ్ళు. పార్టీ నాయకులు ఏ విధంగా బేగం చేస్తారు? అది ప్రభుత్వ భవనము మీ మాదిరి కారిపోయారు. ఇప్పుడు మీకు అధికారం ఇచ్చారు, మీరు కూల్చేయండి. మీకు పనికిరాదంటే కూల్చేయండి. కేవలం అమరావతి పోలవరం ఏపీ అంటే పోలవరం కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి. కోటేశ్వరరావు గారు అంటే నలుగురున్న ప్యానెల్లోనే వైసీపీ నాయకులు ఇంకా మళ్ళీ అదే విషయాన్ని తవ్వుతూ మళ్ళీ పాత విషయాలకి వెళుతున్నారు తప్పితే రేపు జరగాల్సింది ఏంటి అనేది అయితే ముందుకు వెళ్ళేలాంటి పరిస్థితి కనబడట్లేదంటే రేపు అసెంబ్లీలో 11 మంది ఎలా ఉంటారో మరి మనకు తెలియదు. ఏ మాటకి ఆ మాట అంటే నాకు ఒక స్నితప్రజ్ఞత గురించి చెప్పాలనిపిస్తుంది. భగవద్గీతలో చెప్పిన స్నితప్రజ్ఞత గురించి ఒక నాయకుడు, ఒక లీడర్ అన్న వాళ్ళకు ఉండాల్సిందే అది. కానీ ఈరోజు ఒక కేసీఆర్ గారిని చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. నిజంగా రేపు ఎలా ఉంటుంది అంటారు? మళ్ళీ సానుభూతిగా మారి మళ్ళీ రేపు ప్రజల్లోకి వెళతాం. మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇంతకంటే సింగిల్ డిజిట్ కూడా టీడీపీ వెళ్ళిపోవచ్చు అని నిన్న ఆయన అంటే తొలినాళ్లలోనే ఇలాంటి వ్యాఖ్యలు కూడా మనం అసలు ఏ నాయకుడి నుంచి వినో. టీడీపీ సింగిల్ డిజిట్కి వెళ్ళిపోతుంది 29లో అనేది ఆయన చెప్తున్నారు. ఎలా చూడాలి? ఫైనల్లీ మీరు కంక్లూడ్ చేయండి. ఇంకా ఎందుకంటే ఇంకొక గంటన్నరలో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కేసీఆర్ ముందు ఓడిపోయారు. ఆయన మాట్లాడినటువంటి తీరు మీద అనేకమైనటువంటి విమర్శలు, లేదా కేసీఆర్ లో ఎలాంటి మార్పు లేదనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలకు ముందే తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఆయన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్ కంటే ఇంకా 2 ఆకులు ఎక్కువ చదివినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఎలాంటి ప్రవర్తనలో గాని, భాషలో గాని, హావభావాల్లో గాని మార్పులేమో రాలేదనేది ఒకటి. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, రిషికొండ గురించి. రిషికొండని ఏ పర్మిషన్ తీసుకొని కట్టారు? ఆ పర్మిషన్ ప్రకారం కట్టారా, లేకపోతే దానికి భిన్నంగా కట్టారా? దానికి ఏమైనా జీవో ఏమన్నా చేశారా అనేది కూడా తెలియదు. డెఫినెట్ గా జీవోలు ఉంటాయి. జీవోలు ఏం చెప్పారు? అక్కడ రిషికొండలో పర్యాటక కేంద్రంగా పాతబడినటువంటి వాటిని లేదా కొత్తగా అని, కానీ కట్టింది ఏమిటి? అది స్టార్ హోటల్ కాదు, లేదా సామాన్యులు నివసించే అవ్వాతాతలు పక్కా శైలిలో వెళ్ళేటువంటి రిసార్ట్ కూడా కాదు. కోటేశ్వరరావు గారు కూడా అందరికి కొన్ని వర్డ్స్ పోయినాయి. ఇప్పుడు వచ్చాను మరి నేర్చుకోవాలి కదా, మనం కూడా నేర్చుకోవాలి కదా. అందుకని రెండోది నేనేమని చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందే, నేను మళ్ళా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందే విశాఖపట్నంలో ఉన్నటువంటి నేవీ లేదా షిప్ యార్డ్ అనేటువంటి పెద్ద సంస్థలు లేదా ఆర్గనైజేషన్లలో బ్రహ్మాండమైనటువంటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. విదేశాల నుంచి గాని, స్వదేశం నుంచి గాని వచ్చినటువంటి వాళ్ళు ఎవరు గుడారాలు వేసుకొని విశాఖపట్నం వీధుల్లో ఎవరు ఉన్నట్టు మనకి దాఖలాలు లేవు. అందుకని ఎవరో వస్తారు. పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి కదండి, అక్కడ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి జనానికి అవేమీ తెలియదు అన్నట్టుగా, విశాఖపట్నంలో ఏమీ తెలియదు అన్నట్టుగా
మేము వాళ్ళు వస్తే ఉండటానికి కట్టామన్నారు. ఆ ముక్క ముందు చెప్పారా? ముందు చెప్పలేదు కదా. పోనీ అది నిజంగా రహస్యంగా అది అందుకనే చెప్పింది ఒకటి, కట్టింది ఒకటి కనుకనే దాని నిర్మాణాల మీద అనుమానం వచ్చినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లేదా ఇతరులు కానీ వెళ్ళి చూస్తామంటే అనుమతించలేదు. ఒక పెద్ద మనిషి దీని మీద టీవీ డిస్కషన్ లో చెప్తూ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే పెద్దవాళ్ళు వెళ్తే అక్కడ పనులు జరుగుతూ ఉంటాయి, ఏదన్నా పైనుంచి కింద పడితే పవన్ కళ్యాణ్ గారి మీద పడితే ఆయనకి ఏదన్నా అయితే మళ్ళీ కావాలనే చేశారని చెప్పేసి వైసీపీ మీద అంటారు, అందుకనే వెళ్ళనివ్వలేదు అని. అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వైసీపీ పెద్దలు దాని గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. కనీసం జనం చూస్తారు, మనం చెప్పేదానికి కామన్ సెన్స్ అనేటువంటిది ఉంటది అనేటువంటిది కూడా లేకుండా అది అయిపోయిన తర్వాత అది ప్రభుత్వ భవనమా కాదా? ఎస్, ప్రభుత్వ భవనమే కాదని ఎవరన్నారు? ఎవరి కోసం కట్టారు, ఏ పర్పస్ తో కట్టారు అనేటువంటిది కదా ఇవాళ చర్చ. అవును, ఖచ్చితంగా ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. పోలవరం, అమరావతి, అందులో జరిగింది ఏంటి, నిన్న కూల్చిన ప్రజా వేదిక. యానాదయ్య గారు అంటున్నారు మీకు ఇష్టం లేకపోతే కూల్ చేసుకోండి అని. ఎంత ఈజీగా కూల్ చేసుకోండి అంటున్నారు. మైండ్ సెట్ ఏంటి? ఆ మైండ్ సెట్ ఏంటి? మనకి కూల్ చేయకూడదండి, దేనికైనా వాడుకోవాలంటే మన ఆస్తి అయితే మనం కూల్ చేసుకుంటామా? ప్రజావేదిక నుంచి వచ్చింది, ప్రజావేదిక ఇష్టం లేదు కనుక కూల్ చేశారు. అందుకని మనకు మళ్ళీ మిగతా వాళ్ళు కూడా ఆలోచించి దాన్ని కూడా కూల్ చేయమని చెప్తున్నారు. ఇట్లా కూల్ చేయమని చెప్పేటువంటి వాళ్ళు ఇట్లాంటి రాజకీయ పార్టీ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తారంటే ఎట్లా నమ్ముతారు? కనీసం ఇప్పటికైనా మారండి, జనజీవన స్రవంతిలో కలవండి అని నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఎగ్జాక్ట్లీ, ఇది ఈ జనజీవన స్రవంతిలో కలవండి అంటే కొంచెం అంటే నిజానికి ఏం జరిగిందో ఒకవేళ కాదు మీకు అనుమానం ఉంటే కనుక కోర్టు త్రూ వెళ్ళడం, కాదు అంటే కనుక క్యాడర్ని కాపాడుకోవడానికి ఇంటర్నల్గానే ఒక ధైర్యం చెప్పుకుంటే సరిపోతుంది. కానీ ఇంకో 5 ఏళ్ల తర్వాత వచ్చే టీడీపీకి సింగిల్ డిజిట్ వస్తుంది అని చెప్పడం కానీ ఇదంతా అంటే యానాదయ్య గారు మీరు కూడా సీనియర్ నాయకులు, సరే కార్పొరేషన్కి పనిచేశారు, మీరు అంటే మీ సామాజిక వర్గానికి ఎంత చేసుకున్నారు ఏంటి అనేది మీకే తెలుస్తుంది. రేపు అంటే నాయకుడు అనేవాళ్ళు ఎలా ఉండాలి అనేది కిందున్న నాయకులకే తెలుస్తుంది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి బాటలోనే వెళతారా? ప్రజలు 11 సీట్లు ఇచ్చి మరి అసెంబ్లీకి పంపించినప్పుడు ప్రతిపక్ష హోదాలో మరి 11 మంది అంటే తక్కువేం కాదు, ఒక క్రికెట్ టీం లాంటిది. మరి ఆటాడుకోవడానికి వెళ్తారా, లేదు నిలబడడానికి వెళ్తారా, లేదు అంటే రకంగా కార్డు వదిలేస్తారా? 10 మందే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు 10 మందిని మాత్రమే అందులో పెడతారా? ఏం జరుగుతుందో చూద్దామండి. ఇంకొక 30 నిమిషాల్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి చేరుకుంటారు. వీరంతా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సత్య గారు, కోటేశ్వరరావు గారు, దీపక్ రెడ్డి గారు, యానాదయ్య గారు, అందరికీ ధన్యవాదాలు.